అథ ద్వితీయోధ్యాయ. సంజయ ఉవాచ. వెనకాల అధ్యాయంలో పూర్తి చేశాడు కాబట్టి మళ్ళీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. పాపం దయ అంటున్నాడు, కృపయావిష్టం. దయతో ఉన్నవాడు కన్నీళ్ళు ఎండి పెట్టుకున్నాడో తెలియదు. అశ్రుపూర్ణాకులేక్షణం, కండ్ల నిండా నీళ్లు. దయ ఎక్కువైతే కన్నీళ్ళు వస్తాయేమో, మనకేమో అంత భావావేశాలు రావు, ఎవరి మీద అంత దయేమీ కలగదు. కాబట్టి కన్నీళ్ళు ఏమీ పెద్దగా రాకపోవచ్చు. కన్నీళ్ళు ఎక్కడైనా వాడుకోవాలంటే వస్తాయేమో కానీ ఇలా దయతో వాటితో కన్నీళ్ళు వస్తాయో లేవో తెలియదు. కానీ దయ అంటాడు, కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అశ్రుపూర్ణాకులేక్షణం. పోనీ దయ అన్నాడు కదా, దాన్ని నమ్ముదామంటే విషీదంతం, మొహమంతా విషాదం చూపిస్తున్నాడు. విషాదంతో కూలబడిపోయి ఉన్నాడు, అన్నీ వదిలేశాడు, యుద్ధం చేయనంటున్నాడు. విషీదంతం. ఇలాంటి వాడిని చూసి పాపం ఆయనకి గుండె తెరుక్కుపోయింది. దాంతో ఓ మాట చెప్పాలి కదా, లెమ్మని చెప్పాలి కదా అనని విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఆయనతో అన్నాడు, అర్జునుడితో. శ్రీ భగవానువాచ. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అరే రే రే, ఏమైందిరా నీకు అని అన్నాడు ముందు. కుతస్త్వా కష్మలమిదం, నీకెందుకు ఈ మకిలి పట్టింది కొత్తగాను, నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? విషమే సముపస్థితం, ఇలాంటి దయలు ఇవన్నీ వార్ రూమ్లో కూర్చున్నప్పుడు వచ్చుంటే అందం చందంగా ఉండేది. అప్పుడేమో పొడి చేద్దాం అన్నావు, ఇక్కడికి వచ్చేసరికి చిచ్చి చిచ్చి వీళ్ళని పొడిస్తే మనకు పాపం వస్తుంది అంటున్నావు. విషమే సముపస్థితం. ఇప్పుడు కాదు మాట్లాడకూడదు, ఇప్పుడు మాట్లాడవలసిన మాటలు కావివి. ఇవి ఎప్పుడు మాట్లాడాలి? అసలు మనకేం వద్దు అని వాళ్ళు మోసం చేశారు అని తేలిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? విషమే సముపస్థితం, ఇప్పుడు కాదు ఇది. అనార్యజుష్టం, తెలివైన వాళ్ళు శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరు ఇలాంటివి ఒప్పుకోరు, వాళ్ళు నడిచిన దారైతే ఇది కాదు. అస్వర్గ్యం, యుద్ధంలోంచి పారిపోతే నీకు స్వర్గం, వీరస్వర్గం కూడా ఏం లేదు. ప్రాణం పోయినా పర్వాలేదన్నావు కానీ ప్రాణం పోయి ఎటుపోతావో తెలియదు, స్వర్గానికి అయితే పోవు, వీరస్వర్గము నీకు అందదు. అకీర్తికరం, నీ కీర్తికరం కూడా కాదు ఇది. ఇలాంటి దారిలో నీకెందుకు బుద్ధి పట్టింది? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపయుజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఏమీ చేయని నిష్క్రియాపరత్వానికి లోను కావద్దు. క్లైబ్యం మాస్మగమః పార్థ, ఇలాంటి భావం నీకొద్దు. నైతత్వయ్యుపయుజ్యతే, ఇలాంటిది మిగతా వాళ్ళు ఎవరో చేతకాని వాళ్ళు చేశారంటే అందం చందం, కానీ నీకు పనికొచ్చేది కాదు ఇది, నీకు యోగ్యమైంది కాదు ఇది. నీకు వచ్చింది హృదయ దౌర్బల్యం, అంతవరకే. నేను దయగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, నేను ధర్మంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, అందరినీ కలుపుకుపోతున్నాను అని అనుకోవద్దు. ఏం లేదు, అవన్నీ అయిపోయినాయి, ఆ మాటలన్నీ అయిపోయినాయి. నీది హృదయ దౌర్బల్యం. ఓని ఈ హృదయ దౌర్బల్యమే నా హృదయ దౌర్బల్యం కాబట్టి గొప్ప అని అనుకునేవు, అది కూడా అనుకోవద్దు. క్షుద్రం, చాలా తక్కువ స్థాయిది, నీచమైంది ఇది, అంతే కదా. ఎవరికి వారికి వారి వీక్నెస్లే గొప్ప కదా, వారి దౌర్బల్యాలన్నీ గొప్పే కదా. అలాగే నా గొప్పతనం అంటావు నువ్వు, ఇదేం గొప్పతనం కాదు, క్షుద్రం. పోన్లే ఉన్నదేదో ఉంది, వదులుకోలేను అని అనొద్దు. త్యక్త్వ, ముందు దీన్ని వదిలేయాలి. ఉత్తిష్ట, అసలు కూర్చున్నవాడు అలా కూలబడకూడదు, మర్యాద కాదు అది. యుద్ధంలో కూలబడటం ఏంటి అసహ్యంగాను, నుంచోవాలి, బాణం పట్టుకుని నుంచోవాలి. అందుకని త్యక్త్వ ఉత్తిష్ట పరంతప. మిగతా వాళ్ళని ఎంతమంది శత్రువులు వచ్చినా సరే ఒంటి చేత్తో సంహరించగలిగినటువంటి వాడివి నువ్వు, వాళ్ళందరినీ కాల్చేయగలిగిన వాడివి. ఈరోజు ఎంతమంది వచ్చారో అంతమందిలో ఇంకా ఒకడు ఎక్కువ వచ్చిన రోజున వాళ్ళందరినీ గెలిచిన వాడివి. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడితో సహా వచ్చారు ఆ రోజు, ఈరోజు కర్ణుడు లేడు. కర్ణుడితో సహా వచ్చినా సరే వాళ్ళందరినీ గెలిచిన వాడివి. పాపం మిగతా వాళ్ళందరూ ఆ పెద్దవాళ్ళు భూరిశ్రవసుడు వాళ్ళు వీళ్ళు రాలేదు, కానీ మిగతా ఈ పెద్ద తలకాయలన్నీ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ వచ్చారు కదా. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఆ రోజు ఓడించావు. ఇలా ఓడించిన వాడివి ఈరోజు దౌర్బల్యంతో కింద పడి కూర్చుంటే బాగోదు, అది చేయకు.
నువ్వు లే అని మర్యాదగా చెప్పాడు. కాస్త ఆలోచిస్తే అన్నీ ఇందులోనే ఉండేటట్లు జాగ్రత్తగా చెప్పాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయ్యుపయుజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఏ భావం వచ్చినా సరే ఆ భావం మంచిదో కాదో శాస్త్రీయంగా నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాలి. కర్తవ్యాల్ని నిర్ణయించవలసింది శాస్త్రమే కానీ మనసులో అప్పుడప్పుడు రేగేటువంటి భావాలు కావు, లేదా మనసులో వచ్చేటువంటి దౌర్బల్యాలు కావు. శాస్త్ర విధానంతో ముందుకెళ్ళాలి. అందువల్ల నువ్వు శాస్త్ర విధానం, నీకు యుద్ధం ధర్మం కాబట్టి నీ ధర్మ మార్గంలో నువ్వు ముందుకు నడువు అనే మాట దాదాపుగా చెప్పేశాడు. అయితే అంతదాకా ఇంకా రాలేదనుకున్నాడో ఏమో, అంతదాకా చెప్పకుండా ఈ మాటలతోనే చెప్పాడు. వింటాడేమో చూద్దాము అని. కానీ ఈ శిష్యుడేం తక్కువవాడు కాడు, చిన్నపిల్లవాడు కూడా కాడు. 92 ఏళ్ల వాడు. ఈ అర్జునుడు 92 ఏళ్ల వాడు. అర్జునుడు, కృష్ణుడు వీళ్ళందరూ 90వ ఏట యుద్ధానికి దిగారు. ఇక్కడి నుంచి 35 ఏళ్ల పాటు సుమారుగా రాజ్యం చేశారు. 120 కదా వాళ్ళ ఆయుస్సు. ఇక్కడి నుంచి వాళ్ళు రాజ్యం చేసింది 30 ఏళ్ళు అనుకుంటే, వీళ్ళకి 80 నుంచి 90 మధ్యలో వయస్సు. ఆ నవయౌవనంతో అలలాడుతున్న వాళ్ళందరూ పాపం యుద్ధానికి వచ్చారు. పాపం ఈ 90 ఏళ్ల వృద్ధుడు ఎంతమందిని కలిశాడు, ఎంతమంది మహానుభావుల్ని కలిశాడు, ఎంతమంది మహర్షుల్ని కలిశాడు, ఎంతమంది వీళ్ళని కలవటానికి వీళ్ళ దగ్గరకు వచ్చారు, ఎంతమంది మంచి మాటలు చెప్పారు, ఎంతమంది సరిగ్గా వీళ్ళకి అర్థమయ్యే విషయాలని చెప్పారు, లెక్కలేదు కదా. అందువల్ల చాలామంది దగ్గర చాలా విన్నాడు. నారద మహర్షి పాపం వీళ్ళింటికి తరచుగా చుట్టంగా వస్తూ ఉండేవాడు. వేదవ్యాస మహర్షి అయితే వీళ్ళంటే ప్రాణంగా ఉండేవాడు. ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఒకసారి చూసిపోతూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మంచి మాటలు చెప్పే అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళు కాబట్టి చాలామంది చాలా చెప్పారు వీళ్ళకి. అందుకని జ్ఞానాన్ని మొత్తాన్ని భాండాగారం నుంచి వెలికి తీశాడు ఒకసారి. నేనేదో విషాదంలో కూరుకుపోయానని అనుకుంటున్నావేమో, జ్ఞానవంతుడిని కూడా నేను అని జ్ఞానాన్ని కూడా ఒకసారి వెలికి తీశాడు. వెలికి తీసి అర్జున ఉవాచ, అర్జునుడు అన్నాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా నాకు పూజనీయులు కదా. పూజనీయులైన వాళ్ళని పూజించుకోవాలి, పూలయ్యాని కానీ వాళ్ళ మీద బాణాలు వేయటం ఏమిటి? పూజార్హవు అరిసూదన. వాళ్ళని శత్రువులుగా నేను ఎలా భావిస్తాను? శత్రువులుగా భావించి వాళ్ళ మీద బాణాలు వేయమంటే ఎక్కడి నుంచి వేస్తాను? వీళ్ళందరూ కూడా నాకు గురువులు లేదా నాకు పెద్దవాళ్ళు, వంశవృద్ధులు లేదా గురువులు, ఏదో ఉపకారం చేసిన వాళ్ళు లేదా ఉపదేశం చేసిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని సంహరిస్తే ఏమొస్తుంది? గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ గురువుల్ని సంహరిస్తే నాకేం రాదు. గురువుల్ని సంహరించకుండా ఉంటే గురువున హత్వా హి మహానుభావాన్, నాకేమైనా దక్కుతుంది. వాళ్ళు ఏమైనా మంచి మాటలు చెప్తారు, లేదా వాళ్ళు చెప్పిన దానికి ఏమైనా రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. వాళ్ళతో యుద్ధం చేయకపోతే నీకు రాజ్యం దక్కదు, చిప్పకూడే అంటావా? శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే, దాన్ని ఏముంది, అదే పని చేస్తే సరే. బిచ్చమెత్తుకుని తిరుగుతాను, బిచ్చమెత్తుకునే తింటాను, నాకు ఆ రాజ్యం ఎందుకు? శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. మళ్ళీ అనవసరమైన చోట శ్రేయ అనే పదం వాడాడు. శ్రేయ అనే పదానికి విలువ ఎక్కువ. ఆ పదాన్ని సరిగ్గా చూసుకోకుండానే వాడాడు. కానీ ఏదో వాడాడు మొత్తం మీద. బిచ్చమెత్తుకుని తిరిగినా పర్వాలేదు కానీ నేను మాత్రం యుద్ధం చేయను, నా వాళ్ళని చంపను. ఒకవేళ గనక నేను చంపగలిగితే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నా అర్థాన్ని కామాన్ని వీటిని సంహరించుకుంటాను. ఒకవేళ గనక నా గురువుల్ని సంహరిస్తే ఏమవుతుంది అంటే భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, రక్తపు కూడును తినాల్సి వస్తుంది. నెత్తురు కూడు అంటారు కదా, పచ్చి తెలుగులో, అచ్చ తెలుగులోనో పచ్చి తెలుగులోనో, ఆ నెత్తురు కూడు తినాల్సి వస్తుంది. అది నాకొద్దు.
నేను బిచ్చమెత్తుకుని తిరుగుతాను, లేకపోతే ఏదో విధంగా బతికిపోతాను, కానీ ఈ రాజ్య సుఖం కోసం మాత్రం మోహపడను, లోపపడను. ఎందుకంటే ఈ రాజ్యానికి అడ్డంగా నా గురువులు ఉన్నారు, నా పెద్దలు ఉన్నారు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను. గురువులుంటేనేమి, ఇంకోళ్ళు ఉంటే నీకేమి, యుద్ధం చేయరాదా అంటే ఇంకో జ్ఞానభాండాగారం నుంచి ఇంకో యుక్తి బయటికి తీశాడు. నచైతద్విద్మః కతరన్నోగరీయ యద్వా జయేమ యది వానో జయేయు యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః అని. తెలీదు. యుద్ధంలోకి దిగిన తర్వాత ఏమీ తెలీదు. మనం గెలుస్తామా, మన మీద వాళ్ళు గెలుపు సాధిస్తారా తెలీదు. నచైతద్విద్మః కతరన్నోగరీయ. మనలో ఎవరికి ఏం బలం ఉందో తెలియదు. చివరి నిమిషం వరకు అది బయటికి రాదు. యద్వా జయేమ యది వానో జయేయు. వాళ్ళు గెలవవచ్చు, మనమైనా గెలవవచ్చు. వాళ్ళు గెలిచారా ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేదు, మిగిలేదు అదే. మనం గెలిచినా సరే యానేవ హత్వా న జిజీవిషామః. మనం గెలిచాము అంటే వీళ్ళందరినీ సంహరించవలసిందే. వాళ్ళని సంహరించి మనమేం బతకాలని అనుకుంటాము. అలాంటి వాళ్ళే అందరూ ఎదుర్కొండా ఉన్నారు. తేవస్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధం గెలవాలి అంటే భీష్మాచార్యుడిని ముందు కొట్టేయాలి, ద్రోణుణ్ణి కొట్టేయాలి. వాళ్ళని సంహరించిన తర్వాత మనం ఏం చేసుకుంటాం? ఆ రాజ్యాన్ని, ఆ భోగాల్ని ఏం చేసుకుంటాము? అందుకని ఏం వద్దు అని అన్నాడు. అయితే పాపం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర విన్న బలం ఉంది అని అనుకున్నాం కదా, ఆ బలంతోనే, ఆ గురువు అనుగ్రహంతోనే ఒక్క మాట పనికొచ్చే మాట అన్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని ఒక్క మంచి మాట అన్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ. నేను మరీ దీనంగా ఆలోచిస్తున్నాను అని నాకే తెలిసిపోతుంది. ఇదేమీ మంచి కాదు, దోషం అని కూడా అర్థమైపోతుంది. కార్పణ్య దోష అపహత స్వభావ. స్వభావ సిద్ధంగా నేను ఇలా ప్రవర్తించేవాడిని కాదు. నా స్వభావంలో భయం లేదు. యుద్ధం మొదలైతే బెదిరిపోవటం, ఇలా వణికిపోవటం, కింద కూలబడిపోవటం లేదు, జరగలేదు ఇంతవరకు. కానీ ఈరోజు జరిగింది అంటే ఏదో తేడా వచ్చింది అని అర్థమవుతోంది. అందువల్ల ధర్మ సమ్మూఢచేతాః. నా మనసు ఎందుకో ధర్మం గురించి ఆలోచించట్లేదని అనిపిస్తోంది. ధర్మం విషయంలో నా మనసంతా సమ్మోహపడిపోతోంది, లేదా మూసుకుపోతోంది అని అనిపిస్తోంది. ధర్మ సమ్మూఢచేతాః. అందువల్ల నిన్నే అడుగుతున్నాను, పృచ్ఛామి. ఏం పృచ్ఛామి అంటే యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. నాకు శ్రేయస్సు అనేది ఏం చేస్తే కలుగుతుందో అది నాకు చెప్పు అని అడుగుతున్నాను. శిష్యస్తేహం, నీకు శిష్యుణ్ణి నేను. ఇంతకుముందే చాలా రోజులుగా నీకు శిష్యరికం చేస్తున్నాను. షాధిమాం త్వాం ప్రపన్నం, మరొకసారి నీ కాళ్ళ మీద పడుతున్నాను నేను. నాకు ఏదో విధంగా ఉపదేశం చెయ్యి. షాది, నాకు ఉపదేశం చెయ్యి, లేదా నన్ను శాసించు, నాకు నువ్వు ఇలా వ్యవహరించు అని చెప్పు, దాని ప్రకారం నేను నడుచుకుంటాను. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అన్నాడు. ఈయన అర్జునుడు మాట్లాడిన మాటల్లో అన్నిటికల్లా ఇది మంచి మాట లెక్క. తన మనసులో దోషం ఉంది అని కనిపెట్టాడు. కార్పణ్య దోషోపహత స్వభావ అని. తన మనసులో ధర్మ సంకల్పం లేదు అనే విషయాన్ని కనిపెట్టాడు. ధర్మ సమ్మూఢచేతాః అని. తన మనసులో వస్తున్న ప్రతిభావం సరి అయినది కాదు అని నిర్ణయించుకున్నాడు. అది గనక నిర్ణయించాలి అంటే దానికి గురువే శరణ్యం అని కూడా నిర్ణయించుకున్నాడు. అందువలన గురువునే అడుగుతున్నాను అని పృచ్ఛామి అన్నాడు. ఇప్పుడు మాత్రం యచ్ఛ్రేయ అని శ్రేయస్సు అనే పదం సరి అయిన అర్థంలో వాడాడు. శ్రేయ అనే పదాన్ని సరిగ్గా వాడాడు. నిశ్చితం, నేను నిర్ణయించుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వే నిర్ణయించి, లేదా నాకు నిర్ణయం కలిగేలాగా చెప్పు అని గట్టిగా అడుగుతున్నాడు. అంశం కూడా బాగుంది. శిష్యస్తేహం, తనను తాను శిష్యుడిగా ఒప్పుకున్నాడు. షాధిమాం త్వాం ప్రపన్నం అని నీ కాళ్ళ మీద పడ్డాను అని గురువు పట్ల వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాకు ఉపదేశం చేయి. ఉపదేశం అంటే ఏదో నువ్వు చెప్పు, కుదిరితే ఆచరిస్తాను అని అనట్లేదు.
షాధి నువ్వు నన్ను శాసించు అని అంటున్నాడు. వాళ్ళ భాషలో షాధి అనేది చాలా పెద్ద మాట. శాసనం అంటే తప్పనిసరిగా ఆచరించి తీరవలసినటువంటిది. రాజభాషలో అయితే ఆ రాజుగారు బతుకున్నా లేకపోయినా సరే ఒకసారి గనక ఆజ్ఞ జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా అమలుపరచాలి అనేదే వాళ్ళ సంప్రదాయం. అలాంటి రాచరిక భాషలో ఉన్నవాడు నువ్వు నన్ను శాసించు, నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి పనికొచ్చే మాటలే ఈ శ్లోకంలో మాట్లాడాడు. దానికి కారణం కూడా చెప్పుకున్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నాకు ఏంటో ఏడుపు తన్నుకొస్తోంది. తెలుగులో చెప్పుకున్నాం కాబట్టి ఏడుపు అన్నాము, మరీ ఏడుపు అని కాదు, శోకం. అది లోపల నుంచి తన్నుకొస్తోంది. లోపల నుంచి తన్నుకొచ్చినటువంటి ఆ శోకం ఇంద్రియాలన్నిటినీ మార్చేస్తోంది. ఉచ్ఛోషణం ఇంద్రియాణం, ఇంద్రియాలని మార్చేస్తోంది. కళ్ళేమిటో ఒక రకంగా అవుతున్నాయి, మండిపోతున్నాయి. చెవుల్లోంచి వేడి సెగలు బయటకు వస్తున్నాయి. అన్ని రకాల ఇంద్రియాలు ఇబ్బంది పడేటట్లుగా ఉన్నాయి. ఈ శోకాన్ని, ఈ ఉచ్ఛోషణాన్ని, వీటిని తగ్గించుకునే ఉపాయం నాకేం కనిపించటం లేదు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం. ఈ శోకం తగ్గే ఉపాయం కానీ, ఈ ఇంద్రియాలు ఇలా మాడిపోవటం అనేది తగ్గే ఉపాయం కానీ నాకు కనిపించటం లేదు. అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఏదో భూమిలో రాజ్యం గెలిస్తే ఇది పోతుందా అంటే అనిపించటం లేదు. లేదా సురాధిపత్యం, ముల్లోకాల మీద ఆధిపత్యం వస్తే ఇది పోతుందా, పోతుందని అనిపించటం లేదు. అసపత్నం, శత్రువులందరూ పోతే ఈ సంతోషం కలుగుతుందా తెలియట్లేదు. రుద్ధం, అందరికంటే మన దగ్గర ఎక్కువ సంపదలు ఉంటే ఈ శోకం పోతుందే అని అడిగితే అనిపించటం లేదు. రాజ్యం సురాణామపి చాధిపత్యం, దేవతల రాజ్యం మీద ఆధిపత్యం వహించినా సరే ఈ శోకం పోతుందని అనిపించట్లేదు. నువ్వు నాకు ఇందులో దారి చూపించవలసిందే అని అన్నాడు. అన్నవాడు ఏం చేశాడు అనేది సంజయ ఉవాచ. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. ఈ రకంగా చెప్పి హృషికేశం, తన హృషికేశుడితోనే ఈ మాట చెప్పి, గుడాకేశ, నిద్ర అవసరం లేనివాడు అని ఆయనకి పేరు. గుడాకాయా ఈశ గుడాకేశ అని. నిద్రపోకుండా చదువుకునే రోజుల్లో రాత్రిపూట చీకట్లో బాణాలు వేయటం ఎలా అని సాధన చేసినవాడు గుడాకేశ. నిద్రపోవలసిన అవసరం లేకుండా ఎప్పుడు యోగ సాధనతో మనస్సుకి విశ్రాంతిని ఇవ్వగలిగిన స్థాయికి చేరినవాడు గుడాకేశ. ఆ స్థాయి వాడు ఆయన, తక్కువవాడు కాడు. రాత్రింబవళ్ళు సాధన చేసి రాత్రింబవళ్ళు యాక్టివ్గా ఉండేటువంటి వాడు. అలాగే అసలు నిద్ర అవసరం లేనంత యోగ సాధన చేసినవాడు ఆయన, మహానుభావుడు. అలాంటి వాడైనా సరే నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా, నేను ఇంకా యుద్ధం చేయనాయా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పినట్టు చేస్తాను అంతవరకే అని చెప్పి తూష్ణీం బభూవ, ఇక మీద మాటలు కూడా మాట్లాడను అన్నట్టుగా నోరు మూసు కూర్చున్నాడు. నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. ఇంతవరకు అర్జునుడి యొక్క విషాదం, ఇంతవరకు అర్జునుడి తాలూకు విషాదం. గత అధ్యాయానికి అర్జున విషాద యోగం అనే పేరు వచ్చింది కదా, అది ఈ విషాదం మీదే పేరు వచ్చింది. అర్జునుడి విషాదం అర్జునుడికి యోగం అయిందో లేదు కానీ అర్జునుడి విషాదం మనకి మహాయోగంగా మారింది. మనకి మహాయోగంగా మారింది, అప్పనంగా. వేరే మనమేం ప్రయత్నం చేయకపోయినా మనకి మహాయోగంగా మారింది. అర్జునుడి విషాదమే మనలోనూ ఉండటం అనేది దానికి దోహదం చేసింది. అర్జునుడి విషాదం ఏమిటి, అది మనలో ఏముంది, మనకేం దోహదం చేసింది అంటే, అర్జునుడికి ఉన్నటువంటి విషాదం అన్నా పోనీ, విషాదం అంటే ఆ పదం ఎప్పుడో వాడతాం కాబట్టి అది వద్దనుకున్నా, అర్జునుడికి ఉన్నటువంటి శోకం, మోహం, ఈ రెండు కూడా మనలోనూ ఉన్నాయి.
అర్జునుడికి ఉన్నటువంటి శోకమోహాలకి కారణం కూడా మనలోనూ ఉంది. శోకమోహాలకు కారణం ఏముంది అంటే నేను నాది అనేటువంటి భావం. అదేగా మొత్తం చెప్పాడు. నా కాంక్షే విజయం కృష్ణ అని అన్నాడు. ఏతే అదే మమ మాత హత్వేమం స్వజనం కృష్ణ అని అన్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు అన్నాడు. నా వాళ్ళు అనటానికి ముందు నేను రావాలి కదా. నేను నాది అనేటువంటి ఈ భావనతో ఈ శోకమోహాల దాకా వచ్చాడు. అర్జునుడికున్న నేను నాది ఎంత పాపం. అవి పిల్ల నేను నావి. మనకున్న నేను నావి ఇంకా చాలా పెద్దవి కదా. మనది చాలా పెద్దది కదా. అర్జునుడిది చాలా చిన్నది పాపం. అర్జునుడికి ఇంకా ధర్మ నియమాలు కొన్ని, జ్ఞాన నియమాలు కొన్ని, యోగ నియమాలు కొన్ని ఇలాంటివి ఉన్నాయి. అలాంటి నియమాలు లేని వాళ్ళకి ఇంకా నేను నాదికి అడ్డే ఉంది. కాబట్టి మన నేను నాది ముందు చూస్తే అర్జునుడి నేను నాది చాలా చిన్నది. కానీ ఈ అహం మమత అనేటువంటి భావాలు వస్తే, లేదా అహంకారం మమకారం అనేటువంటి భావాలు వస్తే, అర్జునుడే కావచ్చు మరొకరు అయినా కావచ్చు, పరమాత్మ ఎప్పుడో సృష్టి ఆదిలో ఉపదేశం చేశాడని అనుకున్నాం కదా ధర్మాన్ని. ఆ ధర్మాన్ని సరిగ్గా ఆచరించలేకపోవటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అహం మమ అనేటువంటి భావాలు ధర్మాచరణకి పరిపూర్ణంగా విరుద్ధమైనటువంటి భావాలు. ఎందుకు విరుద్ధమైన భావాలు అయినాయి అంటే, అహం మమ అనేటువంటి భావం ఉన్నప్పుడల్లా ధర్మాచరణ చేసిన ప్రతి సందర్భంలోనూ నాకేమైనా ఫలితం రావాలి అనేటువంటి అభిప్రాయమే ఉంటుంది. ఈ ఫలితం కోసం నేను ఏదో పని చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ అభిమానం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండూ ఉన్న చోట ధర్మం పొసగదు. ధర్మం అనేది అక్కడ ఇమడదు. మనం అహంకారం లేనిదే అసలు ఏం పని చేయాలి అని అనుకుంటాం, కానీ అహంకారానికి ధర్మానికి పొసగదు, మమకారానికి ధర్మానికి పొసగదు. అర్జునుడిలో స్పష్టంగా కనిపిస్తోంది. అహంకారం మమకారం ఉన్న చోట తన ధర్మాన్ని మానేసి మరీ కూలబడిపోయి కూర్చునున్నాడు. ఎప్పుడైతే ధర్మాన్ని మానేశామో, ఏదో ఇది చెప్తారు కదా, ఒక స్టడీ చేసి చెప్తారు కదా, నది ప్రవహించేటువంటి ప్రాంతాల్లో గనక నది ప్రవహించకపోతే ఏమవుతుంది అంటే, సముద్రం నుంచి అడుగు ఉప్పు నీరు వచ్చి ప్రవహించేస్తుంది. ఈ తీయటి నీళ్లు ప్రవహించవలసిన చోట ఉప్పు నీరు ప్రవహిస్తుంది. ఉప్పు నీరు ప్రవహించడం మొదలైతే దాన్ని ఉప్పు నీటిని పోగొట్టి మళ్ళీ తీపి నీటి ప్రవాహాన్ని తేవటం అనేది బ్రహ్మతరం కూడా కాదు. ఓ పట్టాన్ని అది సరిపోదు. ప్రకృతి పరంగా చూసుకున్నప్పుడు కూడా చాలా శతాబ్దాలు ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు. అలాగే ఒకసారి ధర్మాచరణ అనేది పక్కకి జరిగితే అధర్మం వచ్చేసి దాన్ని కబళించేస్తుంది. అధర్మపు పారుదల పెరుగుతుంది. అధర్మపు పారుదల పెరిగి ధర్మాచరణ తగ్గి చేసే కాస్తంత ధర్మాచరణలు కూడా ఈ అహం మమ అనేటువంటి అభిమానాలతో నిండి ఉండి, లేదా నాకేదో ఫలితం కావాలి అనే అభిప్రాయంతో ఉండి ఇలా రకరకాలుగా ఉంటే ఆ జీవి రకరకాల సాంసారికమైనటువంటి బాధలకు లోనవుతాడు. బాధల్లోనైతే ఏమవుతుంది? శోకమోహాల దాకానే వస్తుంది. బాధలో ఉన్నవాడికి ఈ శోకం అనేది ఒకటి తప్పదు, రెండోది మోహం అనేది కూడా తప్పదు. బాధలో ఉన్న వాళ్ళకి మనం అర్థమయ్యేట్టు ఏమీ చెప్పలేము. బాధ వలవల ఏడుస్తూ ఉంటారు, విలవిల్లాడుతూ ఉంటారు, వలవల ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి కనీసం కళ్ళలోంచి నీళ్లు కారాలన్నా లోపలికి ఏమన్నా తాగాలి కదా, కాస్త మంచినీళ్ళు పుచ్చుకో అంటే ఏమంటాడు? ఈ మాట అనేవాడిని మర్యాదస్తుడు అంటారా ఎవరైనా? నీ లాజిక్కే కదా. ఏంటి, కళ్ళలోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి, కారాలంటే లోపల నీళ్లు ఉండాలి కదా, ఉండాలి కాబట్టి కాస్త నీళ్లు పుచ్చుకో, నీకేం మంచిది, నీళ్లు కార్చుకోవచ్చు, ఇంకొంచెం కార్చుకోవచ్చు అంటే వింటారా? వినరు కదా. ఎందుకు వినరు అంటే ఆ శోకం మనస్సుని పని చేయనివ్వదు, ఏ మాట విననివ్వదు, ఏ మాట ఎక్కించుకోదు. కాబట్టి ఆ మోహం దాకా ఈ వరస అనేది తీసుకెళ్తుంది. కాబట్టి అహం మమాభిమానాలు అర్జునుడికి ఉన్నట్లే జీవులందరికీ ఉండటం, ఆ అహం మమాభిమానాలతో అర్జునుడిలాగే అందరూ ధర్మ మార్గాన్ని వదిలేసి అధర్మ మార్గం వైపుకు వెళ్ళిపోతూ ఉండటం, అర్జునుడిలాగానే అందరూ ఆ అధర్మ మార్గానికి లేదా అహం మమాభిమానానికి ఫలితంగా ఈ శోకమోహాల్ని పొందటం అనేది ఒక యోగంగా ఇప్పుడు పరిణమించింది. అర్జునుడి యొక్క ఈ విషాదం కాస్త అందరికీ యోగంగా పరిణమించింది. ఈ విషయంలో అర్జునుడు మిగతా వాళ్ళందరూ సమానంగా ఉండేసరికి ఉపదేశం అనేది అందరికీ సమానంగా మారిపోయింది.
కాబట్టి ఈ మొత్తం విషాదంలో మన వైపు నుంచి చూసుకుంటే మనకు ఉండవలసిందల్లా అహమ్మమాభిమానాలతో ఎవరికైనా సరే అధర్మాచరణ తప్పదు. అధర్మాచరణ చేస్తే సాంసారికమైనటువంటి గతులు తప్పవు. సాంసారికమైన గతులు గనక వస్తే శోకమోహాలు తప్పవు. శోకమోహాలను పోగొట్టుకోవాలి అని ఎవరికి చెప్పనక్కర్లేదు. ఏడుస్తున్న వాళ్ళకి ఆ సమయంలో ఏడుపు కాసేపు ఇష్టంగా ఉంటుందేమో కానీ ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం అనేది ఎవరికేమి ఇష్టం. ఎప్పుడూ అలాగే బాధపడుతూ ఉంటాను అని ఎవరో అనుకోరు కదా. ఏదో ఫర్ ఏ చేంజ్ కొంచెం బాధపడితే పడవచ్చు కాక కానీ ఎప్పుడు బాధపడటాన్ని ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి శోకమోహాలు వద్దు అనేటువంటి అభిప్రాయమే అందరికీ ఉంటుంది. కాబట్టి అర్జునుడు ఉన్న స్థితిలోనే అందరూ ఉన్నారు అని చెప్పుకుంటే ఏమీ తప్పు కాదు, తక్కువ కూడా కాదు. అర్జునుడు మిగతా జీవులు అందరూ సమానమే అని తెలుస్తోంది. కాబట్టి అర్జునుడిని వ్యాజంగా పెట్టుకుని అర్జునుడు లాంటి జీవులందరికీ కూడా మార్గోపదేశం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని అనుకుని ఏ పని చేసినా సరే ముందు తప్పనిసరిగా చేసే ఒక పని చేస్తూ ఆయన తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఆయన శ్రీకృష్ణుడు మాటలు మొదలుపెట్టాడు. తమువాచ ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. హృషీకేశ ఆయన తక్కువవాడు కాడు. మనసులో జ్వరబడి మనసులో ఆలోచనలు ఏమాత్రం సాగుతున్నాయి అని కనిపెట్టగలిగిన దమ్మున్నవాడు ఆయన. ఏదో పై మాటలు పెదవులు ఏదో ఇలా అలలాడుతూ ఉంటే, పదవులు కదులుతూ ఉంటే ఆ మాటలు విని వాటి అర్థాన్ని బట్టి ఊహించవలసిన పరిస్థితిలో ఏం లేడు. మనసేంటి, మనసులో ఏముంది, ఆ మనసులో మూలాలేంటి, ఇలా మనసు వ్యవహరించడానికి అసలు పరమ మూలమేంటి అని కనిపెట్టినవాడు ఆయన హృషీకేశ. అందుకని చెప్దాం అనుకున్నప్పుడు ముందు తప్పనిసరిగా ఓ పని చేస్తాడు కదా, ఓ చిరునవ్వు నవ్వుతాడు కదా. ప్రహసన్నివ కొద్దిగా, మరీ యుద్ధం కదా, కొంచెం సీరియస్గా ఉంది కదా, మరి నవ్వితే ఎక్కువ బాగుండదు అనుకుని కొద్దిగా చిరునవ్వును కూడా సగం తగ్గించి దాన్ని ఏదో సగం కోసి ప్రహసన్ ఇవ చిరునవ్వుని సగం నవ్వి సేనయోరుభయోర్మధ్యే విషీదంతం, రెండు సేనలకి మధ్యలో ఉన్నాడు, అందరికీ కనిపించేట్టున్నాడు, మన వాళ్ళకి పరాయి వాళ్ళకి అందరికీ కనిపించేట్టున్నాడు, విషీదంతం విషాదంలో కూరుకుపోయి ఉన్నాడు, ఇతన్ని ఉద్ధరించాలి అని అనుకుని ఆయనతో అన్నాడు. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. శ్రీ భగవానువాచ. ఎవరన్నది, ఎవరు చెప్పింది? భగవంతుడు చెప్పాడు. భగవంతుడు అంటే ఎవరు? ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ వైరాగ్యస్య చ జ్ఞానస్య షణ్ణాం భగ ఇతింగన అని షడ్విధమైనటువంటి భగాలు ఉన్నవాడు ఈ భగవంతుడు. ఆ 6 రకాల భగాల్లో జ్ఞానం, అందరికంటే ఎక్కువగా జ్ఞానం ఉన్నవాడు ఈయన, అందరికంటే ఎక్కువ తెలిసినవాడు ఈయన. ఈ మాట కూడా ఆయన విషయంలో చాలా తక్కువ మాట. అసలు జ్ఞానస్వరూపుడే ఆయన. అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ, జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుడు తనలో ఉండేటువంటి జ్ఞానాన్ని జీవుడికి పంచి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని మాట్లాడాడు. నువ్వు ఎవరి గురించి ఆలోచించకూడదో, ఎవరి గురించి బాధపడకూడదో వాళ్ళ గురించి బాధపడుతున్నావయ్యా. అశోచ్యాన్ అన్వశోచస్త్వం. ఎవరి గురించి బాధపడకూడదో వాళ్ళ గురించి బాధపడితే తెలివి తక్కువతనమే కదా. తెలివి తక్కువ వాడివి తెలివి తక్కువగా ఉండకుండా ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, తెలివైన వాళ్ళు పండితులు మాట్లాడవలసిన మాటలు పెద్ద పెద్ద మాటలు, వైరాగ్యం దాని గురించి మాట్లాడుతున్నావు. జ్ఞానం, వైరాగ్యం, శ్రేయ అని 3 సార్లు వాడేవి. ఇప్పటికేను గుండె తరుక్కుపోతోంది నువ్వు శ్రేయ 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 అంటుంటేను. కాబట్టి ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. జ్ఞానవంతులు ఎవరు? గతాసూన్ అగతాసూంశ్చ. ప్రాణాలు పోయినాయని కానీ ప్రాణాలు ఉన్నాయని కానీ మాట్లాడరు కదా.
నాను శోచంతి పండితాః. పండితాః అంటే పండ అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు పండితాః. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ప్రాణాలు ఉండటం లేకపోవటం మాట్లాడరు కదా. ప్రాణాలు ఉండటం లేకపోవటం అనేది శరీరానికే, ఆత్మస్వరూపానికి కాదంటారు కదా వాళ్ళు. అలాంటిది ప్రాణాలు తీయటం అంటావేంటి కొత్తగాను? ప్రాణాలు తీయటం అంటున్నావు, నేను పండితుడిని అంటున్నావు. రెండిటికి పొసగట్లేదు, రెండు కుదరటం లేదు. నువ్వు అశోచ్యాన్ అన్వశోచస్త్వం, నువ్వు అసలు అనవసరంగా బాధపడుతున్నావు అని అన్నాడు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. ఇది ప్రారంభ శ్లోకమే కాదు, ఉపదేశంలోనూ మొత్తం సమాప్తి శ్లోకం కింద కూడా ఈ శ్లోకాన్నే పెట్టుకోవచ్చు. ఏమీ లేదు, ఆత్మస్వరూపానికి ఏ ప్రాణంతో సహా ఏమీ అంటదు. ప్రాణాలు ఇవన్నీ కూడా శరీరానికి అంటేవి అని అనుకుంటే అయిపోయింది, అక్కడికే శాస్త్రం అయిపోయినట్లే, అక్కడికే ఉపదేశం అయిపోయినట్లే. ఎప్పుడైనా సరే బాధపడాలి అంటే ఏ విషయంలో బాధపడాలో ఆ విషయంలో బాధపడితే చాలు అని అనుకున్నా సరే శాస్త్రం అయిపోయినట్లే. ఏ విషయంలో బాధపడాలి, అసలు ఎందుకు బాధపడాలి, ఏ కారణంతో బాధపడాలి అనే సంగతి తేలిపోతే అక్కడికే శాస్త్రం అయిపోయినట్లే. అశోచ్యాన్ అన్వశోచస్త్వం, దేని గురించి బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు, దేని గురించి బాధపడాలో దాని గురించి ఆలోచించుకో అంటే ఉపదేశం పూర్తయిపోయినట్లే. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్నా సరే ఉపదేశం పూర్తయిపోయినట్లే. నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు అంటే పండితుడు కాదు అని కదా తేలిపోయింది. మరి పండితుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి అని తెలుసుకోవాలి అన్నా కూడా పోయినట్లే, శాస్త్రం పూర్తయిపోయినట్లే. గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః అంటే చెప్పక్కర్లేదు, శాస్త్రం పూర్తయిపోయినట్లే. కానీ దీన్ని ఉపోద్ఘాతంగా పెట్టి ఈయన మొదలుపెట్టాడు. ఏమని తర్వాత తీసుకెళ్తున్నాడు? గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః అన్నాను కదా, దాన్ని వివరిస్తాను చూడు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం. నేను కానీ నువ్వు కానీ మనకు కనిపించేటువంటి వీళ్ళు కానీ ఇంతకుముందు లేకుండా లేము, ఇప్పుడు ఉన్నాము అనే సంగతి చెప్పనక్కర్లేదు. ఇక మీద లేకుండా పోము. నువ్వు నేను నువ్వు అలాగే వినే అందరూ లేదా ఎదురుకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు కాలాల్లోనూ ఉన్నారు. ఎవ్వరూ మధ్యలో పోయేవాళ్ళు లేరు. గత నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం. మరి ఎవరూ పోయేవాళ్ళు లేకపోతే ఈ చావులు పుట్టుకలు ఇవన్నీ ఏమిటి అంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, పసిపిల్లవాడు ఉన్నాడు, పెరిగి పెద్ద అవుతున్నాడు. అరే వీడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడు, ఇప్పుడు ఏదో కొంచెం మొహం మారిపోయింది అని అనుకున్నాము. వీడి మొహం మారింది అనుకున్నాం కానీ మారిపోయింది కాబట్టి వీడు వేరే పిల్లవాడు అనలేదు కదా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం, అలాగే పెరిగి పెద్దవాడు అవుతాడు, వాడి మొహం అంతా మొరటుగా మారుతుంది. అప్పుడు మారిపోయాడు మనిషి అని అనుకోవట్లేదు కదా. మార్పు వచ్చింది అనుకుంటున్నాం కానీ మారిపోయాడని అనుకోవట్లేదు కదా. జర ముసలితనం వచ్చినా అంతే కదా. ఈ మూడు దశల్లో ఒకే మనిషిని అనుస్యూతంగా మనం కనిపెడుతూనే ఉన్నాం కదా. కనిపెట్టి ఏదో మార్పులు వచ్చినాయి. మార్పు ఎక్కడొచ్చింది? దేహంలో వచ్చింది అని అనుకుంటున్నాం కదా. తథా దేహాంతర ప్రాప్తి, అలాగే ఈ దేహం వదిలిపెట్టి మరొక దేహాన్ని పట్టుకుంటే దేహంలో మార్పు వచ్చినట్లు. ఇందాక దేహానికి మార్పులు అనుకోవాలి, ఇప్పుడు దేహమే కొంచెం మారింది అని అనుకోవాలి. కానీ దేహం మారినవాడు ఈ దేహం నుంచి ఆ దేహానికి వెళ్ళినవాడు లేదా ఈ దేహాన్ని వదిలి ఆ దేహాన్ని పట్టుకున్నవాడు ఒకడే ఉన్నాడు అని కనిపెట్టాలి కదా. దానికి కావలసిన ధైర్యం, ధీరః అంటే బుద్ధి మీద ప్రేమ, ఆలోచన మీద ప్రేమ, అది ఉండాలి కదా. తత్ర నముహ్యతి, అలాంటి ప్రేమ ఉంటే ఏం జరుగుతోంది అనే ఆలోచన ఉంటే ఎవరికి మోహం కలగదు. కేవలం శరీరంలో ఉండేటువంటి మార్పే తప్ప, శరీరానికి వచ్చిన మార్పే తప్ప ఇదేం కొత్తది కాదు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ
అంతకు మించి వేరే అభిప్రాయం ఉండదు. ధీరస్తత్ర నముహ్యతి. ఈ శరీరంతో కూడా ఏవేవో సుఖ దుఃఖాలు ఇవన్నీ ఆత్మస్వరూపానికి కలుగుతాయి కదా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయునో నిత్యా తాం స్థితిక్షస్వ భారత. వాటికి కూడా పెద్దగా విలువ లేదు. ఈ దేహంతో ఏవో ఇవి కలుగుతాయి. మాత్రా స్పర్శ, ఈ దేహంలో కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాల తాలూకు విషయాలు ఉన్నాయి. ఈ రెండిటికి కొన్ని సందర్భాలలో సంబంధాలు కలుగుతాయి. కన్ను ఏదో ఒక రూపాన్ని చూస్తుంది, చెవి ఏదో ఒక శబ్దాన్ని వింటుంది, ముక్కు వాసన చూస్తుంది. ఇలా ఏదో ఒక విషయంతో ఆ ఇంద్రియాలు సంబంధాన్ని కలిగి ఉంటాయి. సంబంధం కలిగినప్పుడల్లా శీతోష్ణ సుఖ దుఃఖదాహ, చల్లగానో వేడిగానో సుఖంగానో దుఃఖంగానో ఏదో ఒకటి వస్తుంది. దేన్ని ఉదాసీనంగా చూడగలిగినటువంటి బుద్ధి పెద్దగా ఎవరికీ లేదు. ఏం చూసినా సరే దాంతో ఏదో సంబంధాన్ని కలుపుకోవటం అనేది అలవాటు అవుతుంది. ఏదో మార్కెట్లో కల్లా రోడ్డు మీద నడుస్తూ చక్కగా పూచిన చెట్టు ఉంటే ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏదో చెట్టు పువ్వు చూసి వెళ్ళిపోదామని ఉండదు. అరే ఎక్కడ లేని పూలు పూస్తాయి, నీళ్లు పోయని చెట్లన్నీ పూస్తాయి, మనం చాలా కష్టపడి సాకుతున్న చెట్టు మాత్రం పూయదు అని అనిపిస్తుంది. బాధ కలుగుతుంది. ఈ చెట్టు మన ఇంట్లో లేదు కాబట్టి బాధ కలుగుతుంది. దాని మానాన అది పెరిగినా సరే అది కూడా దాని పాపమే అన్నట్టు ఉంటుంది. ఇలా ఏ విషయంతో ఏ ఇంద్రియానికి సంబంధం కలిగినా సుఖమో దుఃఖమో ఏదో ఒకటి వస్తుంది. శీతోష్ణ సుఖ దుఃఖదా. కానీ నిజానికి ఇవేవి నిలిచేవి కావు. ఇలాంటి దుఃఖాలు ఎన్ని వెళ్ళినాయి, ఇలాంటి అకారణంగా వచ్చిన సుఖాలు ఎన్ని పోయినాయి. ఆగమాపాయిన అనిత్య, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అవన్నీ అనిత్యాలు, అంటే శాశ్వతంగా నిలబడిపోయేవి కావు. ఎన్నో శుభకార్యాలు జరిగినాయి. ఎన్నో శుభకార్యాలు జరిగినప్పుడు ఎన్నో సంతోషాలు కలిగినాయి. ఆ సంతోషాలు ఏం నిలిచిలేవు. అవేమీ ఇప్పుడు గుర్తు కూడా లేవు. మూడు ముళ్ళు వేస్తున్నప్పుడు ఏదో సంతోషం కలిగింది కదా, జీవితంలో ఏదో సాధించేశాను అని. ఆ సంతోషం ఏది గుర్తైనా ఉందా? లేదు కదా. ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు అయ్యో ఇంతకంటే కష్టం భూప్రపంచంలో మరొకరికి లేదు అని అనిపించింది. ఏది ఆ కష్టం? ఏది ఆ నొప్పి? ఏది ఆ బాధ? అనిత్య, ఏవి నిలిచేవి కావు. వస్తుంటాయి పోతూ ఉంటాయి. ఎంతసేపు ఉంటాయో ఎంతసేపటికి ఊడతాయో తెలియవు. అనిత్య. వాటిని కాసేపు ఓర్పుగా గనక అనుభవిస్తే, ఓర్పుగా గనక వాటిని వదిలేస్తే, అనుభవించడం అంటే మళ్ళీ లోపలికి ఏదో తీసుకోవటం కాదు, తితిక్షతో గనక వాటిని, సహనంతో గనక వాటిని గనక చూస్తే అసలు వాటి వల్ల కూడా ఏ బాధ ఉండదు. దేహంతో వచ్చేటువంటి ఈ ఇంద్రియాలకి విషయాలకి ఉండే సంబంధాలు, వాటి ద్వారా వచ్చే శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా దేహం మొదలుపెట్టి ఆ శీతోష్ణ సుఖ దుఃఖాల వరకు అన్నీ వచ్చేవి పోయేవి కదా. వాటితో నిత్యమైన ఆత్మస్వరూపానికి ఏ సంబంధం ఉంటుంది? ఏమాత్రం సంబంధం ఉంటుంది? సంబంధం లేదు కదా. ఇది కదా జ్ఞానం, ఇది కదా పండ. ఈ జ్ఞానం ఉన్నవాడు కదా పండితుడు లెక్క. నువ్వు పండితుల్లా మాట్లాడతావు, ఈ మాట గురించి మాట్లాడవు. ఏదో నేను కష్టంలో ఉన్నానంటావు, దయ అంటావు, ఇంకోటి అంటావు. ఏం బాలేదబ్బాయి అన్నాడు. నహి ఎంహి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ మాత్రా స్పర్శలున్నాయి కదా, ఇంద్రియాలు విషయాలు సంబంధాలు లేదా శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా నిన్ను గుచ్చుతున్నాయి. ఈ గుచ్చుతున్నందువలన నీకేదో బాధ కలుగుతోంది. సుఖం కూడా గుచ్చుతుంది. నిజానికి దుఃఖం కంటే సుఖమే ఎక్కువ గుచ్చుతుంది. ఎలా గుచ్చుతుంది అంటే, సుఖం గుచ్చుకున్నప్పుడు ఈ సుఖం ఎప్పుడైపోతుందో అనే టెన్షను. ఈ సుఖం ఎప్పుడైపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి సుఖం మన పక్కవాడికి వచ్చిందేమో అని ఇంకో టెన్షను. ఆ టెన్షన్ ముందు ఇంకా ఈ సుఖం అనేది ఏమాత్రం పనికిరాదు. ఈ సుఖం అనేది ముళ్ళైపోతుంది. అరే నాతో పాటు ఈ చల్లగా నా పక్క సీటు వాడు కూడా కూర్చున్నాడు అని అనిపించిన తర్వాత అమ్మో ఇంకా చల్లదనమే ఉండదు, బాగా సెగలు కొట్టేస్తూ ఉంటుంది. కాబట్టి గుచ్చేస్తుంది. వ్యథయంతి,
లోపలికి గుచ్చి, ముళ్ళులాగా గుచ్చి ఇబ్బంది పెడతాయి ఇవి. ఎందుకు ఇబ్బంది పడతాయి అంటే వాటిని అనుభవిస్తున్నాం కాబట్టి ఇబ్బంది పడతాయి. వాటిని సహిస్తే, తితిక్షతో గనక వాటిని చూస్తే నవ్యథయంతి, ఇవేమి ఇబ్బంది పెట్టవు. యంహి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ, పురుషుల్లో శ్రేష్ఠుడివి అని నీకు అభిప్రాయం ఉంది కదా, ఎవరినైతే ఇవన్నీ ఇబ్బంది పెట్టవో సమదుఃఖ సుఖం, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో సోమృతత్వాయ కల్పతే, అలాంటి వాడికి అమృతత్వం అందుతుందయ్యా, అలాంటి వాడికే అమృతత్వం అందుతుంది. అలా గనక ఆలోచించకపోతే ఏదో ఈ మరణమని, ఆ మరణానికి నేను కారణమని, అవని ఇవని నీకు అనిపిస్తాయ్యా. నీకున్నది భ్రమే కానీ వాస్తవ జ్ఞానమైతే కాదయ్యా అని చెప్పాడు. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎందుకంటే నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఈ సృష్టిలో లేని వస్తువు అనేది గనక ఉంటే ఆ లేని వస్తువుకి ఉనికి లేదు. నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సతః, ఉన్న వస్తువుకి లేమి అనేది ఎప్పుడూ రాదు. లేని వస్తువు అంటే ఏంటి అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకే రకంగా ఉండే వస్తువు కాని వస్తువు. 3 కాలాల్లోనూ ఒకే రకంగా ఉండే వస్తువైతే అది ఉన్న వస్తువు. దానికి భిన్నంగా ప్రవర్తించే వస్తువైతే అది లేని వస్తువు. లేని వస్తువు అంటే ముక్కాలాల్లోనూ లేని వస్తువు. ఉన్న వస్తువు అంటే 3 కాలాల్లోనూ ఉండే వస్తువు. లేని వస్తువులేవి, 3 కాలాల్లో లేనివేవి, దేహం మొదలుకొని అలాగే మాత్రాస్పర్శలు, శీతోష్ణ సుఖదుఖాలు, ఇవన్నీ కూడా 3 కాలాల్లో లేవు. కాబట్టి అవి లేని కింద లెక్క. ఉన్నదేది నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం చెప్పాం కదా. ఆ ఆత్మస్వరూపం, ఎవరికి వారికి ఆత్మస్వరూపం విడిగా ఉంది అని ఒప్పుకున్నాం మాట వరుసకి. ఎవరి ఆత్మస్వరూపం వారిదే, ఎవరి పాకెట్లో వారికి ఆత్మస్వరూపం ఉంటుంది అని ఒప్పుకుందాం. ఆ ఆత్మస్వరూపానికి లేమి అనేది లేదు. 3 కాలాల్లోనూ ఆత్మస్వరూపం ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మస్వరూపానికి ఎవరు హాని చేయలేరు. ఎవరు ఎంత కష్టపడ్డా సరే 3 కాలాల్లోనూ ఈ సుఖదుఖాలని కానీ, లేదా శీతోష్ణాలని కానీ, లేదా మాత్రాస్పర్శల్ని కానీ, దేహాలని కానీ ఉంచలేరు. పీటేసుకుని ఎవరు కూర్చోలేరు. అంటే ఒక శరీరాన్ని పీటేసి కూర్చోబెట్టలేరు. ఏ శరీరమైనా సరే ఎప్పటికో ఒకప్పటికి పడిపోవాల్సిందే. ఆత్మస్వరూపానికి ఎన్ని శరీరాలు వచ్చినా పోయినా సరే మార్పు అనేది లేదు. ఆత్మస్వరూపం అలాగే శాశ్వతంగా, స్థిరంగా, నిత్యంగా ఉంది. ఆత్మస్వరూపం కాక మిగతావన్నీ కూడా వచ్చిపోతూ ఉన్నాయి. శీతోష్ణ సుఖదుఃఖదాహ, అవి ఏమిచ్చినా సరే, ఏ ఫలితాన్ని ఇచ్చినా సరే వాటిలో ఈ తేడా మాత్రం పోవట్లేదు. నాభావో విద్యతే సతః. అసలు ఆలోచించేటప్పుడు ఉభయోరపి దృష్టోంతస్త్వనయో, ఈ నిర్ణయం కోసం ఆలోచించాలి కదా. ఈ నిర్ణయం కోసం కదా ప్రయం చేయాలి. తత్వదర్శిభిః, తత్వాన్ని చూసిన వాళ్ళు, తత్వాన్ని అంటే తదితి సర్వనామ సర్వం చ బ్రహ్మ తస్య భావ తత్వం బ్రహ్మణో యాథార్థ్యం అని శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం. బ్రహ్మతత్వాన్ని గురించి సరిగ్గా విని మననం చేసుకుని అర్థం చేసుకుని దాన్ని ఆలోచించి నిర్ణయించిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కదా, తత్వదర్శినః అని. వాళ్ళు ఈ రెండిటికి తేడాన్ని చూడగలుగుతున్నారు. ఉభయోరపి దృష్టోంతః, ఎంతవరకు ఈ అనిత్య పదార్థాల తాలూకు వ్యవహారం, నిత్య పదార్థం అనేది ఎంతవరకు ఉంది అనే సంగతి వాళ్ళు చూడగలుగుతున్నారు. ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. ఏమా తేడా? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ 2 రకాల పదార్థాల్లో ఉన్న పదార్థం అవినాశి, ఏ రకమైన వినాశము లేదు, వినాశ కారణము లేదు. అలాంటి వస్తువు ఆత్మతత్వం. ఏన సర్వమిదం తతం,
మొత్తం అంతా వ్యాపించి ఉంది. నిజానికి అది ఒకటే తత్వం. ఆ తత్వంలో మార్పులు లేవు. మార్పులు శరీరాల వల్ల వచ్చినాయి, భేదాలు శరీరాల వల్ల వచ్చినాయి. కానీ ఎవరికి వారికి ఎవరి వైపు నుంచి చూస్తే మాదే తత్వం అని అనుకోవాలి. కాబట్టి ఆత్మతత్వాలు, ఆ ఆత్మలు, జీవులు అని బహువచనం వాడతాం. కానీ తత్వం అనేది ఒకటే, వ్యాపించి ఉన్నది ఒకటే తత్వం. ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. దీనికి ఏ రకమైన వినాశము ఎవ్వరూ చేయలేరు. కాబట్టి నిత్యమైన ఆత్మతత్వం అలాగే ఉంది. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఆ నిత్యమైన ఆత్మతత్వానికి అనిత్యమైన శరీరాలు కొన్నున్నాయి. అంతవంత ఇమే దేహా నిత్యస్య. శరీరాలు ఉన్నాయి అంటే ఒకటే తత్వమైనప్పుడు ఒకటే తత్వానికి ఇన్ని శరీరాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ శరీరాలు కలిసిన వెంటనే ఆ ఆత్మతత్వం కూడా ఏదో ముక్కలైనట్టు అయిపోతుంది. సూర్యుడి వెలుగు ప్రసరిస్తూ ఉంటే సూర్యుడి వెలుగు ముందు అద్దాల ముక్కలు పెడితే ఒక్కొక్క అద్దం ముక్కలోనూ ఒక్కొక్క సూర్యుడి ప్రతిబింబం కనిపిస్తోంది కదా. ప్రతిబింబాలు వేరుగా కనిపిస్తున్నాయి కదా. బింబం ఒకటే అయినా ప్రతిబింబాలు ముక్కలు ముక్కల కింద కనిపిస్తున్నాయి కదా. చిన్న ముక్క కనిపిస్తే చిన్న ముక్క పెడితే, చిన్న అద్దం ముక్క పెడితే చిన్న ప్రతిబింబం, పెద్ద అద్దం ముక్క పెడితే పెద్ద బింబం కనిపిస్తోంది కదా. అలాగే ఈ శరీరాల్లాంటి అద్దం ముక్కలు ఆ ఆత్మతత్వం ముందు పెడితే ఈ ఆత్మతత్వం అందులోకి ప్రతిబింబించినట్లయి లేదా అందులో చేరినట్లయి విడివిడిగా ఉన్నట్లుగా ఉంది. శరీరిణ, ఈ శరీరాన్ని ఈ ఆత్మతత్వమే చేరిందేమో, ప్రవేశించిందేమో అన్నట్టుంది. శరీరంలోకి ఆత్మతత్వం ప్రవేశించినట్లుగా ఉంది. అద్దంలోకి సూర్యుడు వెళ్ళిపోయినట్టు, లోపలికి దూరినట్టు అనిపించదు. అలాగే ఈ ఆత్మతత్వం కూడా శరీరంలోకి దూరినట్లు అనిపిస్తోంది. నిత్యస్యోక్త శరీరిణ అనాశిన. ఆత్మతత్వానికి నాశనం లేదు. అప్రమేయస్య, నిజానికి ఆత్మతత్వాన్ని ఎవరు తెలుసుకోగలిగిన పరిస్థితుల్లోనూ లేరు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అదే జ్ఞానస్వరూపం కాబట్టి తెలుసుకుని చేసేదేం లేదు. తస్మాత్ యుధ్యస్వ భారత. ఆ నిత్యమైన ఆత్మతత్వానికి నువ్వు చేయగలిగిన హాని ఏమీ లేదు. అనిత్యమైన శరీరాలు నువ్వు పొడవకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పడిపోయేవే. కాబట్టి నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని మాత్రం నువ్వు నిర్వహించు. యుధ్యస్వ భారత అని యుద్ధానికి ఏదో ప్రేరేపిస్తున్నానని అనుకునేవు. యుద్ధానికి ప్రేరేపణ అంటే మళ్ళీ ఎవడో కేసేస్తాడు, ఎక్కడో వేరే దేశంలో కేసేస్తాడు, ఇదేదో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పుస్తకం, ఉపయోగం, అలాంటి ఉపదేశం అని కేసులు వేసుకుంటారు. యుద్ధస్వాన్ని ప్రోత్సహించటం లేదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్తున్నాను. నీ కర్తవ్యాన్ని, యుద్ధరూప కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. ఇంకోళ్ళ కర్తవ్యం ఇంకోటి ఉంటే వాళ్ళది చెయ్యాలి. యుద్ధంలో వచ్చినవాడివి నువ్వు, యుద్ధం చేస్తానని వచ్చినవాడివి నువ్వు. యుద్ధమే శరణ్యం అని ధర్మరాజు గారితో గట్టిగా పోరాడిన ఇద్దరిలో నువ్వు ఒక్కడివి. యుద్ధం వద్దు, మనకి శాంతే కావాలి, మనం ఎలాగోలా గడిపేద్దాము అని ధర్మరాజు గారంటే కాదు, కూడదు అని నువ్వు భీముడే కదా గోల పెట్టింది. యుద్ధం చేయాల్సిందే, మన ప్రతాపాన్ని రుచి చూపించాల్సిందే అనే కదా మీరిద్దరున్నారు. కాబట్టి యుద్ధం చేయడానికి ముందుకొచ్చింది నువ్వు. ఆ రోజు యుద్ధం చేయమని చెప్పిన వాడిని నేను కాను. యుద్ధం చేయడానికి వచ్చిన వాడివి నువ్వు. యుద్ధాన్ని స్వధర్మంగా పరిగణించి వచ్చిన వాడివి నువ్వు. యుద్ధాన్ని స్వధర్మంగా పరిగణించి కూడా ఈరోజు వేరే కారణంతో యుద్ధాన్ని ఆపుతున్నవాడివి నువ్వు. కాబట్టి యుద్ధాన్ని ఆపొద్దు. నువ్వు మొదలుపెట్టిన యుద్ధాన్ని కర్తవ్యంగా భావించి, ధర్మంగా భావించి మొదలుపెట్టిన యుద్ధాన్ని నువ్వు ఆపొద్దు అని నేను చెప్తున్నాను అని యుధ్యస్వ అని అన్నాడు. తస్మాత్ యుధ్యస్వ భారత. నీ కర్తవ్యాన్ని వదిలేసినంత మాత్రాన నీకు కానీ వాళ్ళకు కానీ ఒరిగేదేమీ లేదు. ఈ కర్తవ్యం నిర్వహించినంత మాత్రాన ఆత్మస్వరూపానికి హింస అనేది జరిగేదీ లేదు. కాబట్టి నీ కర్తవ్యం ఏదో నువ్వు నిర్వహించు అని చెప్పాడు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అని. ఈ విషయంలో ఆయన 2 రుక్కులు కూడా తీసుకొచ్చాడు కఠోపనిషత్తు నుంచి. యఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే అని మొదటిది, తర్వాతది ఇంకోటిది. ఈ ఆత్మస్వరూపాన్ని
ఎవరు ఏ రకమైన క్రియతోనూ సంబంధం ఉంచుకుని చూసుకోకూడదు. ఏనం వేత్తి హంతారం, ఎవరైనా సరే ఏదో ఒక క్రియతో సంబంధం ఉంది, ఆ క్రియకి కర్త అని అనుకున్నా. యశ్చైనం మన్యతే హతం, ఆ క్రియతో ఆత్మస్వరూపానికి ఏదో హాని జరిగిపోయింది అని అనుకున్నా, లేదా ఆత్మస్వరూపంలో ఏదో మార్పు వచ్చింది అని అనుకున్నా. ఉభౌతౌ నవిజానీత, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనట్లే. రెండు రకాల వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనట్లే. ఎందుకంటే నాయం హంతి న హన్యతే, ఏ క్రియకి కర్త కాడు, ఏ క్రియకి కర్త మాత్రమే కాదు, ఏ క్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని ఈ ఆత్మస్వరూపం అనేది పొందదు. ఆత్మస్వరూపానికి క్రియకి చాలా భేదం ఉంది, ఈ రెండు కలవవు. నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మస్వరూపానికి ఏ రకమైన క్రియ అంటదు అని అనటానికి, న జాయతే, జన్మ అనే క్రియతో సంబంధం లేదు, మ్రియతే, మరణం అనే క్రియతోనూ సంబంధం లేదు అనేది ఒక ఉదాహరణ మాత్రమే. న జాయతే మ్రియతే వా, కదాచిత్, ఇది ఇప్పుడో ఇంకెప్పుడో ఎప్పుడెప్పుడో కాదు, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కదాచిదపి న జాయతే మ్రియతే వా, ఎందుకంటే నాయం భూత్వా భవిత న భూయః. ఏదైనా ఒక వస్తువు ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా కనిపించింది అంటే అది పుట్టినట్టు. ఏదైనా ఒక వస్తువు కొంచెంసేపు కనిపించి తర్వాత కనుక కనిపించకపోతే అదేదో పాడైపోయినట్టు, నశించిపోయినట్టు, లేదా మరణించినట్లు. ఈ ఆత్మస్వరూపం కొంతసేపు కనిపించక కొత్తగా కనిపించడం అనేది జరగదు, కొంతసేపు కనిపించి తర్వాత కనిపించకపోవటం అనేది జరగదు. నాయం భూత్వా అభవిత నా, నాయం అభూత్వా భవిత అపి నా, రెండు రకాలుగాను ఈ ఆత్మస్వరూపానికి లేవు. అందువల్ల అజహ, జన్మలేనిది ఈ ఆత్మస్వరూపం. నిత్య, ఏ రకమైన నాశము లేనిది ఈ ఆత్మస్వరూపం. శాశ్వత, అపక్షయం అంటే చిన్న చిన్న తరుగుదల అనేటువంటివి కూడా లేనిది ఆత్మస్వరూపం. పురాణ, వృద్ధి అభివృద్ధి అనేది కూడా లేనిది ఆత్మస్వరూపం. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, ఎప్పుడూ నవనవలాడుతూ ఉంటుంది. పురాణం అంటే పురా అపి నవం, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, అందులో కొత్తదనం తీసుకురావాల్సింది అనేది ఏమీ లేదు. నహన్యతే హన్యమానే శరీరే, ఒకవేళ గనక క్రియలు ఏవైనా ఉంటే అది శరీరానికి వర్తించే క్రియ. క్రియాఫలం అనేది ఏమైనా ఉంటే ఆ ఫలితం కూడా శరీరానికి మాత్రమే వర్తిస్తుంది. నహన్యతే హన్యమానే శరీరే, ఆత్మస్వరూపానికి ఈ క్రియలేవి అంటవు అని ఈ రెండు రుక్కులు తీసుకొచ్చి ఆత్మస్వరూపానికి ఏ రకమైన వినాశనము లేదు అని చెప్పాడు. ఇది కదా తెలుసుకోవాలి, ఇది తెలుసుకుంటేనే కదా జ్ఞానవంతులైనట్లు. అప్పుడు కదా ప్రజ్ఞావాదాలు మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. ఇవి తెలుసుకోకుండా మాట్లాడుతున్నావేమయ్యా. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఆత్మస్వరూపానికి వినాశం లేదు, వినాశ కారణం లేదు అని తెలుసుకుంటే, ఆత్మస్వరూపం నిత్యం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది అని తెలుసుకుంటే, అజం జన్మ లేనిది, అవ్యయం ఏ రకమైన తరుగుదల లేనిది అనే సంగతి తెలుసుకుంటే, కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం, ఎవరిని చంపగలడు లేదా ఎవరిని చంపించగలడు. ఈ మరణాలు జననాలు ఇవన్నీ శరీరానికే కానీ ఆత్మస్వరూపానికి లేవు అని తేలిపోయిన తర్వాత నీ యుద్ధంతో ఏ ఆత్మస్వరూపానికి ఏమాత్రం హాని జరుగుతుందో తెలియాలి కదా. కాబట్టి ఇదేం లేదు, ఆత్మస్వరూపం విషయంలో నీకున్న జ్ఞానం ఏమాత్రం సరిపోదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. పోనీలేవయ్యా, మాటలదేముంది, మాట్లాడచ్చు, మాటల్లో మాట్లాడాలంటే తెలివి ఉండాలని కూడా నియమం ఏమీ లేదు, వరుసగా మాట్లాడుకుంటూ పోవచ్చు. నువ్వు అన్నట్లు ఆత్మస్వరూపానికి ఇవేమీ లేకపోవచ్చు,
కానీ ఆత్మస్వరూపానికి సంబంధించిన శరీరాలకి హాని జరుగుతోంది కదా. శరీరాలకి హాని జరుగుతుంటే ఆత్మస్వరూపం నష్టపోతున్నట్లే కదా. అవి కూడా చేయకూడదు కదా. మనం మనిషిని ముట్టుకోము, ఏం చేయము, వాడి జేబులో 10 రూపాయల నోటు ఉంటే తీసి చించేస్తాము అని అనుకుంటే బాధపడుతున్నాడు కదా. నిన్ను గిచ్చానా, గిల్లానా, కొట్టానా, గుద్దానా, ఏం చేశానని నువ్వు బాధపడాలి అని అడిగితే ఏం చెప్తాడు వాడు? నాకు సంబంధించిన వస్తువుకి నువ్వు హాని చేశావు అని చెప్తాడు కదా. అలాగే ఆత్మస్వరూపానికి సంబంధించిన శరీరాలకి హాని చేస్తే అయిపోతుంది కదా, అక్కడే నష్టం కనిపిస్తోంది కదా. అంటే దానికి కూడా చెప్పాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అని. అదేం లేదు, నిజమే, ఏదో పాకెట్లోంచి రూపాయి తీసి చించేస్తే బాధపడతారు, కానీ చిరిగిన బట్టలు ఏమైనా ఉంటే వాటిని చించితే బాధపడతారా ఎవరైనాను? పెద్దగా ఏం బాధపడరు. అప్పటికే వాటిని అలుగుండల కింద వాడేసి ఇంకెందుకు పనికిరావు పీలికలు అన్నట్టు తయారు చేసేశారు. చేసిన తర్వాత ఎవడైనా పిల్లాడు వచ్చి దాన్ని పీలికల కింద విడదీస్తే బాధపడతారా? పోన్లే ఆడుకుంటున్నాళ్లే సంతోషిస్తారు కదా, అదో పుణ్యం అనుకుని సంతోషపడతారు కదా. అలాగే వాసాంసి జీర్ణాన్ని, బట్టలు పాతపడిపోయినాయి, వాటిని వదిలిపెట్టాలి అని అనుకుంటాడే కానీ పట్టుకుని ఉండాలనేమనుకోడు. యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, వాటిని వదిలి కొత్త బట్టల్ని కట్టుకోవాలని అనుకుంటాడు కదా. అలాగే తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి, జీర్ణమైన శరీరాలని విడిచిపెట్టి కొత్త శరీరాలని పట్టుకుని వెళ్ళాడతాడు. శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడటంలో ఈయనకు స్టైల్ ఉంది, ఆత్మకి జీవుడికి ఒక స్టైల్ ఉంది. ఏంటి అంటే కొంతకాలం పాటు మాత్రమే ఒక శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడవలెను, కొంతకాలం తర్వాత ఈ శరీరంలో బోరు కొడుతోంది, ఇంకోటి కావాలి అని కోరుకొనవలెను అనే స్టైల్ ఉంది. ఆ స్టైల్ ప్రకారం వెళ్ళిపోతాడు. అన్యాని సంయాతి నవాని దేహి. కాబట్టి కొత్త శరీరాలు రావటమూ సహజమే, పాత శరీరాలు విడిపడటమూ సహజమే. ఇందులో ఆత్మస్వరూపానికి ఊడేది ఏముంటుంది? ఏమీ లేదు. బాధపడాల్సినంత పరిస్థితి కూడా ఇందులో ఏమీ లేదు. ఇది పోతే ఇంకోటి వస్తుంది, ఎలాగో వస్తుంది. కాబట్టి అందులో బాధపడాల్సినంత ఏమీ లేదు. ఇది చిరిగిపోతే మరొకటి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించక్కర్లా. చిరిగిపోతే వదిలేసేయటం, కొత్తది కట్టేసుకోవటమే, అంతే అవుతుంది అనే చెప్పాడు. అయితే ఈ చిరుగులు కానీ లేకపోతే ఈ చిరిగినప్పుడు చేసే పీలికలు కానీ ఇవేవి కూడా ఆత్మస్వరూపానికి అడ్డవు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాప నశోషయతి మారుత. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రాలు ఆత్మస్వరూపాన్ని ఛేదించలేవు. ఎందుకంటే ఏ శస్త్రమైనా సరే అవయవాలున్న వస్తువుని ఛేదించగలదు. వస్త్రం అని అనుకుందాం అనుకోండి, వస్త్రానికి దారాలు ఉంటాయి, దారాలు వస్త్రం తాలూకు అవయవాలు. ఆ అవయవాలున్న ఆ వస్త్రాన్ని ఛేదించవచ్చు. కొన్ని అవయవాల్ని ఇటుపారేసి కొన్ని దారాలను ఇటుపారేయచ్చు. నైనం దహతి పావక, అగ్ని కూడా ఇలాంటి అవయవాలున్న వస్తువుని ఒక రూపం నుంచి మరొక రూపానికి తీసుకెళ్ళగలడు. సైన్స్ న్యాయం ఉంది కదా, ఏ పదార్థము నశించదు, రూపాన్ని మార్చుకుంటుంది అంతే అనే న్యాయం ఉంది కదా. ఆ న్యాయం ప్రకారం ఈ బట్టగా కనిపించేటువంటి రూపం కాస్త బూడిదలా కనిపిస్తుంది. బూడిద మనకు వద్దు అంతే తప్ప మార్పులో పెద్ద తేడా ఏమీ లేదు. బట్టగా ఉన్నది బూడిదలా మారుతుంది. మార్పుని అగ్ని కొన్ని పదార్థాలకే తీసుకురాగలదు. నచైనం క్లేదయంత్యాపహ, నీళ్లు కూడా అవయవాలున్న వస్తువుల్ని అవయవాల మధ్య చేరి ఉబ్బేట్టు చేయగలవు. అవయవాలు లేని వస్తువులనైతే గనక అవి ఉబ్బేట్టు చేయలేవు. నశోషయతి మారుత, ఈ గాలి కూడా ఏం చేస్తుంది, అవయవాలున్న వస్తువు మధ్యలోకి చేరి ఆ అవయవాలకి, ఒక అవయవానికి మరొక అవయవానికి చిన్నపాటి జిగురు లేకపోతే తడి లాంటి పదార్థాలు ఏవో అంటుకోవటానికి వీలుగా ఉంటే ఆ అంటుకునేటువంటి ఆ పదార్థాన్ని కాస్త ఆరబెట్టేస్తుంది. కాబట్టి శస్త్రాలు కానీ అగ్ని కానీ
లేకపోతే వాయువు కానీ, లేకపోతే నీరు కానీ, ఇవన్నీ కూడా అవయవాలు ఉన్నటువంటి వస్తువుల మీద పనిచేస్తాయి. ఇవేవి కూడా ఆకాశం మీద పనిచేయవు. ఆకాశాన్ని ఎంత పెద్ద కత్తి తీసుకొచ్చినా సరే మనం చీల్చలేము. ఆకాశాన్ని కాల్చి బూడిద చేయటం వల్ల కాదు. ఆకాశాన్ని తడిపి ఎవరూ ఆరేయలేరు. ఆకాశాన్ని ఎవరూ ఎండగట్టలేరు. ఎండగట్టలేరన్నారో ఎండగొట్టలేరన్నాలో ఏదో అనాలి. ఎండగొట్టలేరు. ఎందుకు చేయలేరు అంటే, మనకు తెలిసి ఆకాశం తాలూకు అవయవాలేవి మనకు అందటం లేదు. ఆకాశానికి అవయవాలు లేవంటారు. లేవో మనకు అందటం లేదో ఏదో ఒకటి అవుతోంది. కాబట్టి అవయవాలు లేదు కాబట్టి ఇవేవి ఆకాశం మీద పనిచేయట్లేదు. ఆత్మస్వరూపానికి కూడా ఏ అవయవము లేదు కాబట్టి శస్త్రం దాని మీద పనిచేయదు, అలాగే అగ్ని పనిచేయదు, అలాగే నీరు పనిచేయదు, అలాగే వాయువు కూడా పనిచేయదు. ఇవి పనిచేయాలి అంటే అవయవాలున్న శరీరం కావాలి. ఆత్మస్వరూపం మీద ఇవేవి పనిచేయలేవు. న శోషయతి మారుతః. అందువల్ల అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. అచ్ఛేద్య ఏ శస్త్రానికి లొంగడు, అదాహ్య ఏ అగ్నికి కాల్చటానికి వీలుగా ఉండడు, అక్లేద్య తడపటానికి వీలుగా ఉండదు ఆత్మస్వరూపం, అశోష్య ఎండబెట్టడానికి కూడా వీలుగా ఉండదు. ఈ రకమైన చిన్న చిన్న మార్పులు కూడా ఆత్మస్వరూపానికి రావు. అందువల్ల నిత్య, ఏ రకమైన మార్పు లేనిది ఆత్మస్వరూపం. ఏ రకమైన మార్పు లేనిది కాబట్టే ఆకాశాన్నే ఉదాహరణగా తీసుకున్నాం. కాబట్టి ఆకాశంలాగా సర్వగత, అన్నిట్లా ఉన్నటువంటి వాడు. అవయవాలున్న వస్తువుకి పరిమితులుంటాయి. ఈ అవయవం ఎంతవరకు ఉంటుందో ఆ వస్తువు కూడా అంతే ఉంటుంది, అంతవరకే ఉంటుంది అనే పరిమితులు ఉంటాయి. ఆకాశానికి పరిమితులేం లేవు మనకు తెలిసి. అలాగే ఈయనకు కూడా పరిమితులు అనేవి లేవు. సర్వగత కాబట్టి స్థాణు పెద్ద దిమ్మలాగా ఉండిపోతుందే తప్ప మార్పు మాత్రం అందులో రాదు. ఇంకో రకంగా చూసుకుంటే, మనం కత్తి పుచ్చుకొని బండరాయిని ఏమైనా ముక్కలు చేయగలమా? కత్తి పుచ్చుకొని బండరాయిని ముక్కలు చేయగలమా? చేయలేము. పోనీ నిప్పు పెట్టి బండరాయిని బూడిద చేసేయగలమా? చేయలేము. బండరాయిని నానబెట్టి మెత్తపరిచి చేయగలమా? అది చేయలేము. లేకపోతే బండరాయిని ఎండబెట్టేసి హాయిగా పెళ్ళపెళ్ళాడేటట్టు చేయగలమా? అది చేయలేము. ఎందుకు చేయలేము? దానిలో అవయవాల యొక్క సాంద్రత అంత గట్టిగా ఉంది, ఇవేవి పనిచేయటం లేదు. అలా అవయవాల సాంద్రత ఉన్న రాయినే మనం ఏం చేయలేకపోతే అసలు అవయవాలే లేని ఆకాశం లాంటి వస్తువుల్ని ఏం చేయగలము? కాబట్టి స్థాణు రాయిలాగా ఏ రకమైన కదలికలు లేకుండా, మార్పులు లేకుండా ఉండగలిగిన తత్వం ఇది. సనాతన ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేనం విదిత్వైవం నాను శోచితుమర్హసి. ఇలా ఆకాశంలాగా సర్వగతంగా ఉంటాడు కాబట్టే ఈ ఆత్మస్వరూపాన్ని లింగాలను పెద్దగా పట్టించుకోవద్దు. ఉంటాడు అనాలా, ఉంటుంది అనాలా అనే విషయం మీద పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మస్వరూపానికి లింగభేదం ఏమీ లేదు. ఆత్మశబ్దానికి ఏమైనా ఉందేమో కానీ. కాబట్టి ఆత్మస్వరూపానికి ఈ ఆత్మ ఆకాశంలాగా వ్యాప్తి చెందటం అనే స్వభావం ఉంది. కాబట్టి అవ్యక్త, ఏ ఇంద్రియానికి ఈ స్వరూపం లొంగదు. ఏ ఇంద్రియానికి లొంగదు కాబట్టి, ఇంద్రియాలతో తెలుసుకోలేరు కాబట్టి అచింత్య, మనస్సుకు కూడా ఈ ఆత్మస్వరూపం లొంగదు. అచింత్యోయం. అవికార్య, ఏ రకమైనటువంటి వికారము, పాలు తోడేస్తే పెరుగు అవుతుంది, పెరుగు చిలికితే వెన్న అవుతుంది, వెన్న కాస్తే నెయ్యి అవుతుంది, ఇలాంటి మార్పులు ఇవేమీ లేవు. అవికార్యోయం ఉచ్యతే. తస్మాత్, ఇన్ని రకాలుగా నేను మళ్ళీ చెప్పిందే మళ్ళీ తిరిగి చెప్తున్నాను కాబట్టి, అభ్యాసం అని అంటారు, మళ్ళీ చెప్తున్నాను కాబట్టి, ఆ మళ్ళీ చెప్తున్నటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఏవం విదిత్వా ఏనం, ఈ రకంగానే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకో.
ఈ ఆత్మస్వరూపాన్ని నిత్యంగా సరిగ్గా అర్థం చేసుకుని నాను శోచితుం అర్హసి, ఈ శోకాన్ని పక్కన పెట్టేయి. శోకానికి మూలం నీ అజ్ఞానమే, ఆత్మస్వరూపం గురించి తెలియనితనమే. ఆ అజ్ఞానాన్ని పక్కన పెట్టు, ఈ శోకాన్ని పక్కన పెట్టు, అసలు ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునే దారి చూడు అని చెప్పాడు. అయితే చాలామందికి నచ్చనట్లే అర్జునుడు కూడా నచ్చదేమో. ఈ వేదాంత వాక్యాలు ఏమిటి, ఎంతసేపు చెప్తారు? వేదాంత వాక్యాలు చెప్పేటప్పుడు ఏదో అలా సంగ్రహంగా 4 ముక్కలు చెప్పాలి. అయ్యా ఇదేదో తత్వం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పకుండా ఏదో చూపించకుండా చూపించాలి. కానీ ఓహో దాని గురించే చెప్పేస్తూ ఉంటే ఎట్లాగా? లేదా వేదాంత వాక్యాలు చెప్తుంటే ఉదాహరణలు చెప్పాలి, కథలు చెప్పాలి, వివరాలు చెప్పాలి, దాన్ని బాగా ఎంటర్టైన్మెంట్కి ఒక ఇదిగా మార్చాలి. అంతే తప్ప ఓ వేదాంతాలు సాగదీస్తూ ఉంటే ఎట్లాగా? నిద్ర కూడా సరిగ్గా పట్టదు దీనికి. మిగతా వాటికి అయితే నిద్రైనా పడుతుంది. నిద్రపోదామంటే ఏమిటో వినిపిస్తూ ఉంటుంది. ఇది ఆత్మతత్వం అంటారు, నిత్యం అనిత్యం అంటారు. నిద్ర కూడా పట్టని ఈ వేదాంత తత్వం ఎందుకు అని అర్జునుడు కూడా ఏమైనా ఉందనుకున్నాడో ఏమో. కాసేపు దీన్ని పక్కన పెడదాము, ఈ ఆత్మతత్వం అనే దాన్ని పక్కన పెడదాము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి అని అన్నాడు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే నిజం అనుకుందాము, నువ్వు అనుకున్నదే నిజం అనుకుందాము. ఏమని? ఈ ఆత్మస్వరూపం పుడుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది అని అనుకుందాం. పుట్టినప్పుడు నువ్వేం లేవుగా, ఈ ఆత్మస్వరూపాలన్నీ పుట్టడం అనేది నువ్వేం చూడలేదు కదా. నిత్యజాతం ఏవో పుడుతూనే ఉన్నాయి. నిత్యం వా మన్యసే మృతం పోతూనే ఉన్నాయి. పోయిన ప్రతి ఆత్మస్వరూపానికి నువ్వేమి సాక్షిగా లేవు కదా అక్కడ. కాబట్టి పుట్టేవి పుడుతూనే ఉంటాయి, పోయేవి పోతూనే ఉంటాయి. మహాబాహో నైవం శోచితుం అర్హసి, పుట్టేదాన్ని పోయేదాన్ని గురించి నీకెందుకయ్యా బాధ? పుట్టేది పుడుతూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. ఆత్మస్వరూపానికి అసలు వినాశం ఉంది అని అనుకుందాము, అది పుడుతుంది అనుకున్నా సరే నువ్వు చేయగలిగింది ఏముంది? నువ్వు చేసేదేం లేదు కదా. కాబట్టి దాని గురించి బాధపడటం మానేసి నువ్వేం చేయాలో, నీ కర్తవ్యం ఏంటో దాని గురించి ఆలోచించు అని చెప్పాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి అని కొంచెం బయటకు వచ్చి చెప్పాడు ఒక్క మాట. ఏంటిది నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అని ఎలా మాట్లాడతావేమిటి అంటే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. దీని అర్థం వేరే రకంగా చెప్తే బాగుంటుందేమో, పుట్టిన వారికి మరణము తప్పదు అన్నట్టు చెప్తే బాగుంటుందేమో. కానీ అంత వద్దు, అంత గొంతు బలం కూడా లేదు కదా. కాబట్టి అది వద్దు, మనకొద్దు. ఒకవేళ పుట్టిన మాట నిజమైతే జాతస్య ధ్రువో మృత్యు, మరణం తప్పనిసరి. అది మరణం ఎప్పుడు రావాలని నేను కోరుకోనక్కర్లేదు, మరణం వద్దు అని కూడా కోరుకోనక్కర్లేదు. రెండు అనవసరమైన మాటలు. ధ్రువో మృత్యు, దాని మానాన అది ఎప్పుడో వస్తుంది. ధ్రువం జన్మ మృతస్య చ, ఒకవేళ మరణం అనేది ఉన్న మాటే అయితే ఆ మరణం తర్వాత జన్మ తప్పనిసరిగా వస్తుంది. ఈ జన్మ మరణ ప్రవాహం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ జన్మ మరణ ప్రవాహానికి కారణమైనటువంటి ధర్మాధర్మ ప్రవాహం కొనసాగుతున్నంత వరకు సాగుతూనే ఉంటుంది. ఈ ధర్మాధర్మ ప్రవాహానికి ఫలితమైనటువంటి శోకమోహ ప్రవాహం సాగవలసినంత వరకు అది సాగుతూనే ఉంటుంది. దీనికి మూలమైన అజ్ఞానం పోనంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ జన్మ మరణ ప్రవాహం దీన్ని ఎవరు ఆపుకోలేరు. ధ్రువం జన్మ మృతస్య చ, ఇది ఎవరో ఆపగలిగింది కాదు. తస్మాత్ అపరిహార్యే అర్థే, అందులోనూ పక్కవాడి జన్మ మరణ ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు? ఎవరి జన్మ మరణ ప్రవాహాన్ని ఆపుకోవటానికి వాళ్ళు ఏం చేయాలో చేసుకోవచ్చేమో కానీ పక్కవాడి జన్మ మరణ ప్రవాహాన్ని ఏం ఆపుతారు? కాబట్టి తస్మాత్ అపరిహార్యే అర్థే, ఎవరికైనా తప్పదు, దాని గురించి నువ్వు ఆలోచించుకోవటం మాత్రం తప్పు. తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. ఇంకా లోతుగా ఆలోచించు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన.
ఉన్నది కనిపించే శరీరమే ఆత్మస్వరూపం అనుకో తప్పేం లేదు అనుకో. ఈ శరీరం, ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది? పుట్టక ముందు ఏ విధంగా కనిపించింది? కనిపించలేదు. అవ్యక్తాదీని భూతాని. పుట్టక ముందు ఇది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పుట్టక ముందు దాని రూపాలని గనక వరుసగా చూసుకుంటూ పోతే నమ్మను కూడా నమ్మలేరు. ఓ చిన్న ఒక్క కణం ఏమిటి, ఆ కణం రెండుగా విడిపోవటం ఏంటి, లేదా రెండు కణాలు కలవటం ఏమిటి, కలిసింది ఏదో బుడగలాగా అవ్వటం ఏంటి, ఇంత పెరగటం ఏంటి, ఏదో ఇన్ని రోజులకి కాళ్ళు చేతులు ఏంటి, ఇన్ని రోజులకి హార్ట్ ఏంటి, ఇవన్నీ గనక వరుసగా చూడగలిగితే నమ్మను కూడా నమ్మరు. ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది అని చూస్తేనే అసలు నమ్మరు. అవ్యక్తాదీని, దాని వెనకాల కారణమేంటో కనిపించటం లేదు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని, మధ్యలో ఉన్నట్టుండి పిల్లవాడు పుట్టాడు, పిల్ల పుట్టింది అన్నారు, అన్నవారు అన్నట్టుగానే బారసాలు చేశారు, పెరుగుతున్నారు, పెద్దవుతున్నారు, పెళ్ళిళ్ళు విపరీతంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ శరీరం ఇలా పెరుగుతూ ఉండగానే ఎప్పుడో ఒకప్పటికే ఆగిపోయింది. ఎప్పటికైనా ఆగవలసిందే కదా, ఆగింది. ఆగిన తర్వాత ఈ శరీరం ఎటుపోయింది? అవ్యక్త నిధనాన్ని ఏవ. ఎటు వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఎటు వెళ్ళిందో ఎవరికీ కనిపించటం అనేది జరగదు. అవ్యక్త నిధనాన్ని ఏవ అంటే దీని మూలం తెలియదు మనకి, దీని తర్వాత తెలియదు మనకి, మధ్యలో కాసేపు కనిపిస్తోంది. ఆ కనిపిస్తున్న దాని గురించి ఎందుకు బాధ? మధ్యలో కనిపించే దాని గురించి ఎందుకు బాధ? ఎవడో ఉన్నాడు బంధువు, మనం కష్టంలో ఉన్నప్పుడు రాడు, మన శుభకార్యాలప్పుడు రాడు, ఎప్పుడో వస్తాడు, పిలవని అతిథిగా ఎప్పుడో వస్తాడు. వచ్చిన దగ్గర నుంచి ప్రేమని ఒలకపోసేస్తాడు. నమ్ముతాం ఆ బంధువుని? మంచికి రాడు, చెడుకు రాడు, నమ్మకం లేదు కదా. మంచికి రాడు, చెడుకు రాని వాడిని నమ్మనట్లే మూలము తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు, కాసేపు మధ్యలో మాత్రం హడావిడి చేస్తోంది, దీన్ని మాత్రం నమ్మటం ఎందుకయా? దీనికోసం బాధపడటం ఎందుకు? తత్రకా పరిదేవన. అది నీ శరీరమే అయినా పక్కవాళ్ళ శరీరమే అయినా దాని గురించి బాధపడటం ఎందుకు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడతారేమిటి? పక్కవాళ్ళ గురించి బాధపడటం తప్ప, లేదా పక్కవాడికి ఏమైనా హాని జరుగుతుందేమో అని భయపడటం తప్ప అంటే దాని తప్పు గురించి కాదు, ఆత్మస్వరూపాన్ని గురించి ఆలోచించుకోకపోవటం తప్పు. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తే అవునా అని అనటం తప్పు అని పై శ్లోకంలో అంటున్నాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చనైనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఆత్మస్వరూపాన్ని గురించి చెబితే చాలా శ్రద్ధగా ఉన్నవాళ్ళు అవునా అని అంటున్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చనైనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆత్మస్వరూపానికి నాశం లేదుటయా అని ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి. ఏం కొత్తగా చెప్పినా ఆత్మస్వరూపాన్ని గురించి ఏం చెప్పినా సరే, వాళ్ళ ఆత్మస్వరూపాన్ని గురించి వాళ్ళకే చెప్పినా సరే ఆశ్చర్యపడుతూ వింటున్నారు. ఆశ్చర్యపడుతూ వింటున్నారు కదా అని సంతోషించడానికి ఏం లేదు. శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఎంత విన్నా సరే స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది తప్పు. అసలు ఆత్మస్వరూపాన్ని గురించి ఆశ్చర్యం ఎందుకు పడాలి? ఆశ్చర్యం ఎందుకు పోవాలి? ఎవరి స్వరూపం వాళ్ళకి తెలియాలి కదా, ఎవరి మొహాన్ని వాళ్ళ అద్దంలో చూసుకోవాలి కదా, ఆత్మస్వరూపాన్ని ఎవరి స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉండటం అనేది ఎందుకు జరగాలి? అందరూ వారి వారి ఆత్మస్వరూపాలను తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకపోవటమే పెద్ద తప్పు అని అంటున్నాడు. ఎలా? దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అనిలా ఉండాలి. దేహి ఏదో ఒక శరీరంలో ఉన్నట్లుగా కనిపిస్తాడు జీవుడు, కానీ నిత్యం అవధ్య, ఎప్పటికీ అతనికి నాశం అనేది లేదు. దేహీ నిత్యమవధ్యోయం. ఈ దేహి ఏ జీవుడు దేహే సర్వస్య, అందరి శరీరాలలో ఉండేటువంటి జీవుడు అని అనాలి.
పోనీ కాదు కూడదంటే అందరి శరీరాల్లో ఉండేటువంటి జీవులు, దేహే సర్వస్య, ఆయా శరీరాలలో ఉండే వేరువేరు జీవులు. ఇది అన్ని శరీరాలకి వర్తించేటువంటి మాట. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఆ శరీరాలను గురించి కానీ శరీరాల్లో ఉండేటువంటి జీవులను గురించి కానీ నువ్వు ఏ రకంగానూ బాధపడటానికి వీల్లేదు అన్నట్లు ఉండాలి. ఇలా ఉండటమే సరి అయినది అని పరమాత్మ ఈ జీవుడితో చెప్పాడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని. కానీ ఈ మాటలు చెప్తూ పోతే ఇదే విధంగా గనక తీసుకెళ్తే అర్జునుడు దారి తప్పే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అదేదో పాపం ఒక పెద్ద ఆయన రాయను కూడా రాశాడు, పద్యం రాశాడు, అద్వైతము చోరహితము అని. అద్వైతం గనక బాగా ఎక్కువైతే దొంగతనాలు పెరిగిపోతాయి ఊళ్ళోనూ అని. అద్వైతం అంటే నువ్వు నేను అనే భేదం ఏం లేదు, నీ వస్తువు నా వస్తువు అనే భేదం ఏం లేదు, కాబట్టి నీ వస్తువు నేను తీసుకుపోవచ్చు, నీ చెంబు తప్పెళనే పట్టుకుపోవచ్చు అన్నట్టు తయారవుతుంది కదా. కాబట్టి అద్వైతం చోరహితంగా మారితే మహాప్రమాదం. అద్వైతాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరు వేరు కదా. ఈ అర్జునుడు ఆ పరిస్థితుల్లో ఏమీ లేడు. అందువల్ల ఆ పరిస్థితులకి తీసుకురావాలి అంటే అర్జునుడికి చెప్పవలసినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ ప్రకరణాన్ని ఇక్కడికి ఆపి ఇక్కడ కట్ చేసి, స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని మళ్ళీ స్వధర్మాచరణ గురించి ప్రస్తావన మొదలుపెట్టాడు. స్వధర్మమపి చావేక్ష్య, నీ స్వధర్మం గురించి నువ్వు చూసుకోవాలి. న వికంపితుమర్హసి, ఈ సందర్భంలో ఇలా కదిలిపోవటము కూలబడిపోవటం లాంటివి చేయకూడదు. నీకు ఇది ధర్మం, యుద్ధం చేయటం అనేది ధర్మం. ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీకు యుద్ధం కంటే మరొక ధర్మం లేదు, ప్రధాన ధర్మం యుద్ధమే. నీకు ఎప్పుడూ యుద్ధం చేయమని కాదు, ధర్మం కోసం యుద్ధం చేయమని, ప్రజాపాలన కోసం ధర్మరక్షణం కోసం యుద్ధం చేయమని నీకు ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు కాదనుకుంటే నీకు దక్కేదేమీ ఉండదు. కాబట్టి స్వధర్మం దాని సంగతి చూడు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఎవరైనా సరే వారి స్వధర్మం అనేది ఉంటే వారి స్వధర్మాన్ని మారటానికి వీల్లేదు. వారి స్వధర్మం వారికి హితకరం అవుతుంది. ఆ హితకరమైనటువంటి స్వధర్మమే వారికి శ్రేయస్సును కొని తెస్తుంది. శ్రేయస్సు అనే పదం నిజమైన పదం. ఇక్కడ శ్రేయస్సును కొని తెస్తుంది. ఎవరు చేయవలసిన ధర్మాన్ని వారు గనక ఆచరించుకుంటూ పోతే వారికి అది శ్రేయస్సును కలిగిస్తుంది. దానికంటే వేరే ఏమీ శ్రేయస్సుకు కారణము లేదు. ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఎలాగా అంటే నీకు ఉదాహరణగా చెప్తున్నాను. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమనా అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు నీకు యుద్ధం గురించి? యుద్ధం గురించి అంటే ఇలా కత్తులు తిప్పటం అని చెప్పారా, లేదా బాణాలు వేయటం అని చెప్పారా? ఏమని చెప్పారు నీకు? యుద్ధం అంటే స్వర్గద్వారం తెరుచుకోవటం అని కదా చెప్పారు. స్వర్గద్వారం తెలుసుకున్నప్పుడు ఎవరైనా నీకోసం వాకిలి తెరిచి చూస్తున్నప్పుడు వాళ్ళకి వీపు చూపించొద్దు అన్నట్లుగా యుద్ధంలో వీపు చూపించకుండా, వెన్ను చూపించకుండా నువ్వు ముందుకెళ్ళు, యుద్ధం చెయ్యి, యుద్ధంలో ప్రాణాలు పోయినా సరే నీకేమీ నష్టం కలగదు అని కదా చెప్పారు. యదృచ్ఛయాచోపపన్నం, దానంతరదే తెరుచుకుంది స్వర్గద్వారం అపావృతం. ఎంత సులభంగా దొరికింది. ఇంత సులభంగా దొరికిన స్వధర్మాన్ని, స్వధర్మం తాలూకు ఫలితాన్ని నువ్వెందుకు చూసుకోవట్లేదు అని అడిగాడు. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమేం న కరిష్యసి. నీ స్వధర్మం పోతే పోయింది, అది ఎలాగో పోయింది, ఉన్న కీర్తి కూడా ఊడిపోతుంది. కీర్తించ హిత్వా, నీకు స్వధర్మము పోయే కీర్తి పోయే అన్నట్టు అవుతుంది. చివరికి పాపం అనేది ఎక్స్ట్రా మిగులుతుంది. స్వధర్మాచరణ చేయని తప్పు అనేది మిగులుతుంది. కీర్తి అనేది ఎందుకు పోతుంది?
అర్జునుడు ఇంత చక్కటి వైరాగ్య సంపన్నుడు యుద్ధం మధ్యలో అలా అందరి మీద దయదలిచి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అర్జునుడే గనక ఆ రోజు యుద్ధం చేస్తుంటే ఒక్కళ్ళు కూడా మిగిలి ఉండేవాళ్ళం కాము అని వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? అనుకోరు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చా కీర్తి మరణాదతిరిచ్యతే. నీ గురించి ఇప్పుడున్న వాళ్ళు కారు, ఇప్పుడున్న వాళ్ళు మాత్రమే కారు, తర్వాతి తరాల వాళ్ళు కూడా చాలా చెడుగా చెప్పుకుంటారు. అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి. అది తరగదు. ఎప్పుడు యుద్ధం చేయవలసిన పరిస్థితుల్లో యుద్ధం చేయకుండా తిరిగితే వెనక్కి వెళ్తే వైరాగ్యం అనుకోరు, మడమ తిప్పాడని అనుకుంటారు. అంటారు, ఆ మాట అంటారు. తరతరాల పాటు నీ గురించి ఈ రకంగానే చెప్తారు. నీకు సంభావితస్య చా కీర్తి, ఎక్కడ లేని కీర్తి ఉంది. అర్జునుడు అంటే మిగతా విల్లు పట్టుకున్న ప్రతి వాళ్ళు వణికిపోయేవాళ్ళు. ఎవరైనా సరే అర్జునుడు ముందు నిలబడలేము అని అనుకునేవాళ్ళు. ఒకళ్ళిద్దరే అమ్మయ్య మా అర్జునుడు మంచి విలుకాడు అని సంతోషించేవాళ్ళు తప్ప, ద్రోణుడు భీష్ముడు లాంటి వాళ్ళు 4-5 పోని సంతోషించేవాళ్ళు తప్ప, మిగతా వాళ్ళందరూ అతను ఎదురు పడతాడేమో అని భయపడేవాళ్ళు. దుర్యోధనుడికి చాలా నమ్మకం ఉన్న కర్ణుడు కూడా ఉత్తర గోగ్రహణంలో చేసిందేం లేదు. మోహనాస్త్రం వేస్తే ఆయన కూడా నిద్రపోయాడు. ఆ రోజు పెద్దగా ఆయన ఏమి చేసేసింది ఏం లేదు. కాబట్టి ఎవ్వరూ అర్జునుడికి ఎదురు నిలవలేరు అనే కీర్తి ఉంది ఆ రోజుల్లో. ఇంత కీర్తి ఉన్న నీకు ఈరోజు మడమ తిప్పాడు అని అంటే అపకీర్తి అవుతుంది. దీనికంటే మరణం నయం. ఉన్నవాడు ఉన్నట్టు ప్రాణాలు పోగొట్టుకోవటం నయం. సంభావితస్య చా కీర్తి మరణాదతిరిచ్యతే. బాగా గౌరవాలు పొందిన వ్యక్తి ఎప్పుడూ అవమానం పాలవ్వాలని అనుకోడు, అవమానం పాలయ్యేటట్లుగా పనులు చేసుకోడు. ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు దారేది అని చూసుకుంటాడు. నువ్వు మరి అలా మాట్లాడకుండా ఇంకో రకంగా మాట్లాడతావేమిటి అని అన్నాడు. ఎవ్వరూ నువ్వు వైరాగ్యంతో ఇక్కడి నుంచి పారిపోయావని అనుకోరు. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నువ్వు భయంతో ఈ యుద్ధం నుంచి పారిపోయావు అని అనుకుంటారు. ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః భయాత్. భయంతో పారిపోయావనే అనుకుంటారు తప్ప నువ్వేదో వైరాగ్యంతోనో దయతోనో ఇక్కడి నుంచి వెళ్ళావని అనుకోరు. యేషాంచత్వం బహుమతో భూత్వా, వాళ్ళందరూ ఇంతవరకు నిన్ను చాలా గొప్ప అనుకుంటూ ఉన్నారు. ఈ రోజు నుంచి నిన్ను తేలిగ్గా తీసి పారేస్తారు. యాస్యసి లాఘవం, చాలా తేలిగ్గా తీసేస్తారు. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అనేదేమీ చిన్న విషయం కాదు. దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ గురించి అనరాని మాటలు అంటారు. అర్జునుడు అంటే పిరికి పందా అని అంటారు, అనరాని మాటలు అంటారు. అవాచ్యవాదాంశ బహూన్, ఇంకా కూడా చాలా మాటలు అంటారు. ఎప్పుడు గౌరవించే వాళ్ళే అనవలసిన మాటలన్నీ తర్వాత అంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ గౌరవిస్తూ ఉంటారు. అవకాశం దొరికితే అనాల్సిన మాటలన్నీ అప్పుడు అంటారు. కాబట్టి నిన్ను గౌరవించే వాళ్ళలో ఒక్కడు కూడా నిన్ను తిట్టకుండా ఉండడు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవ అహితాః. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి మాటలు అంటారు. నిందంతస్తవ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని కూడా శంకిస్తారు కాదు, తిట్టిపోస్తారు. అర్జునుడు అనేవాడు ఏమీ లేడు. 12 సంవత్సరాల వనవాసంలో పాపం ఈ బాణాలు వేయటం మర్చిపోయాడు. అక్కడ ఏదో దుంపలు కోసుకుంటూ కాయలు కోసుకుంటూ కాలక్షేపం చేశాడు కదా, అందుకని మర్చిపోయాడు. పాశుపతాస్త్రం ఏదో తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడనేది కబుర్లే, నిజానికి ఏం జరగలేదు, నువ్వు చూడలేదు నేను చూడలేదు అని నీ సామర్థ్యం గురించి మాట్లాడుకుంటారు. తతో దుఃఖతను కిం, దానికంటే దుఃఖం ఏమైనా ఉంటుందా? నీకున్న విషాదం కంటే ఆ విషాదం చాలా హెచ్చుగా ఉంటుంది. ఇప్పటి నుంచి నువ్వు ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ల పాటు నిన్ను ఈ మాట అని పొడుస్తూనే ఉంటారు. ఓడిపోయేవాడికి ఎప్పుడూ విలువ ఉండదు, పారిపోయేవాడికి విలువ అస్సలు ఉండదు.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఒకవేళ యుద్ధంలో నువ్వు హతుడివైపోతే ప్రాప్స్యసి స్వర్గం, నీకు వీరస్వర్గం సిద్ధంగానే ఉంది, తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఒకవేళ గెలిచావనుకుంటే జిత్వావా భోక్ష్యసే మహీం, హాయిగా భూమి మీద రాజుగా ఉండిపోతావు. తస్మాత్ నీకు రెండు వైపులా యుద్ధం చేయటమే లాభదాయకం కాబట్టి, ధర్మం అనే మాట తర్వాతి మాట, ధర్మం కంటే కొంచెం హెచ్చు స్థాయిలో ఉండేది కదా లాభం అనేది. లాభం ఉంటే దిగాలి కదా, అందుకని నీకు లాభం రెండు వైపులా ఉంది. అందువల్ల రెండు వైపులా అంటే ఉన్నా పోయినా కూడా లాభం ఉంది. కాబట్టి తస్మాత్ యుద్ధాయ కృతనిశ్చయ ఉత్తిష్ఠ, యుద్ధం చేయాలనేటువంటి నిశ్చయంతో ఈ సందేహాలన్నిటినీ పోగొట్టుకుని లేచి నిలబడి యుద్ధం చెయ్యి అన్నాడు. ఈ మాటకి అర్జునుడు లేచేస్తాడేమో అని భయపడ్డట్టున్నాడు. లేచే ముందు ఒక్క మాట అని చెప్పాడు. యుద్ధానికి లేచే ముందు ఒక్క మాట, చేసే ముందు ఒక్క మాట. ఏంటా మాట? సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అనే మాట. ఇదొక్క మాట వింటే చాలు. యుద్ధానికి లే, యుద్ధం చెయ్యి. యుద్ధం అనే మాట పక్కన పెట్టినా సరే నీ స్వధర్మం ఏదో అది చేసుకో. చేసుకునేటప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని సమంగా ఉంచుకో. నువ్వు చేసే పనికి లాభం నష్టం ఏదొచ్చినా సరే దాన్ని సమంగా చూడు. సుఖదుఖే సమేకృత్వ, సుఖం కోసం ఈ పని, దుఃఖం రాకుండా ఉండటం కోసం పని, దుఃఖం వచ్చేటైతే చేయను అన్నట్టు ఉండద్దు. సుఖదుఖే సమేకృత్వ, నీ కర్తవ్యం విషయంలో సుఖాన్ని దుఃఖాన్ని లెక్క చేయొద్దు, లాభాన్ని నష్టాన్ని లెక్క చేయొద్దు. లాభాలాభవు జయాజయవు, గెలుపు ఓటమి, వీటిని కూడా లెక్క చేయొద్దు. రెండింటినీ సమానంగా చూడు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించుకున్నావా లేదా అని చూసుకో. తతో యుద్ధాయ యుజ్యస్వ, నువ్వు ఈ బుద్ధితో సమబుద్ధితో యుద్ధం చేసుకో. సమబుద్ధితో గనక యుద్ధం చేస్తే నైవం పాపం అవాప్స్యసి. ఎదుటివాణ్ణి పొడవటం పాపమా అని కదా నీ ప్రశ్న. ఎదుటివాణ్ణి గనక ఈ విధంగా స్వధర్మ బుద్ధితో, నిజంగా స్వధర్మం కాబట్టి సమబుద్ధితో గనక పొడిస్తే పాపం కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. నైవం పాపం అవాప్స్యసి. నీకు యుద్ధం స్వధర్మం కాబట్టి ఎవరు పడితే వాళ్ళు స్వధర్మం అనుకుని చేస్తే సరిపోదు. నువ్వు యుద్ధం స్వధర్మంగా ఉండేవాడివే కాబట్టి నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని సమబుద్ధితో చెయ్యి, నీకు ఏ పాపము అంటదు అని పరమాత్మ హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఈ ఒక్క మాటతో నువ్వు ముందుకెళ్ళు అని చెప్పాడు. ఇక్కడికి ఆపుకోవటం నయమేమో కదా, ఇక్కడికి ఆపుదాం.